అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ శారదా పరమేశ్వర్యై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ భవ్యమైన ఆలయంలో జగద్గురుల కటాక్షంతో సర్వకళలతో విరాజులుతూ అనుగ్రహిస్తున్న శ్రీ శారదా పరమేశ్వరికి నమస్కరిస్తూ తదితర దేవీదేవతలకు కూడా అంజలిస్తూ ఈ రోజు నుంచి ఈ నగరంలో ఒక విశేషమైన అంశంపై ప్రవచనం చేసుకునే అవకాశం అమ్మవారి కటాక్షం వల్ల మనకు లభించింది. ఇది శ్రీమన్నగర వర్ణన అనేటువంటి ఒక విషయం. దీన్ని రచించిన వాడు దూర్వాస మహర్షి. దీనికి ఆర్యాద్విశతి అని కూడా వ్యవహారంలో ఉంది. అయితే దూర్వాసులు పెట్టిన పేరు మాత్రం శ్రీ లలితా స్తవరత్నం, ఆయన పెట్టిన పేరు అది. స్తవము అంటే చాలామందికి తెలుసు స్తోత్రము అని అర్థం. ఆ స్తోత్రాల్లో రత్నం లాంటిది శ్రేష్టమైన ఉద్దేశంతో లలితా స్తవరత్నం అని పేరు పెట్టారు ఆయన. అయితే వ్యవహారంలో ఆర్యా ద్విశతి అని రావడానికి కారణం ఏంటంటే ద్విశతి అంటే 200 అని అర్థం. ఇందులో 213 శ్లోకాలు ఉన్నాయి, అంటే 200 పైచిలుకు, కనుకనే ద్విశతి అంటే 200 శ్లోకాలు. ఆర్య ఆర్య అంటే ఒక ఛందస్సు యొక్క పేరు. అలాగే అమ్మవారి పేరు కూడా ఆర్యావే. ఆర్య అంటే పూజ్యురాలు, గౌరవనీయురాలు, వందనీయురాలు అని అర్థం. ఇక్కడ పూజించదగిన సర్వగుణములు కలిగినది కనుక అమ్మవారికి ఆర్య అని పేరు. అటువంటి ఆర్యాదేవికి సంబంధించిన 200 శ్లోకాలు కనుక ఆర్యాద్విశతి అని అర్థం చెప్పవచ్చు. ఆర్య అనబడే ఛందస్సులో దీన్ని రచించారు. సంస్కృతంలో ఛందస్సుల గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. తెలుగులో కూడా చాలా ఛందస్సులు ఉన్నాయి. ఛందస్సు అంటే ఒక మీటర్, ఏ మీటర్లో అది రచింపబడుతుందో ఆయన ఛందస్సు అంటారు. ఛందస్సు అనేది వేదముల్లో కూడా ఛందస్సు అనే మాట ఉంది. వేదమంత్రములు కూడా ఒక ఛందస్సుకు బద్ధమై ఉంటాయి. మంత్రములన్నిటికీ ఛందస్సు ఉంటుంది. అంటే అది ఉండేటువంటి పద్ధతి ఏదైతుందో దాన్ని ఛందస్సు అంటారు. అలా చూస్తే వేదం నుంచి వచ్చిన ఛందస్సులు కొన్ని సంస్కృత కావ్యాల్లో ఉంటాయి.
అలా వైదిక ఛందస్సులు కొన్ని తీసుకుని కావ్యాలు రచించిన వారు ఎవరంటే ముందు వాల్మీకిని చెప్పుకోవాలి, తర్వాత వ్యాసుడిని చెప్పుకోవాలి. వాడు తీసుకున్న అనేక శ్లోకాలు అత్యద్భుతమైన కవిత్వంతో ఉంటాయి. కానీ వైదిక ఛందస్సులు వాల్మీకి ప్రధానంగా అనుష్టుప్తోనే ప్రారంభించాడు. అనుష్టుప్ ఛందస్సు కూడా వైదిక ఛందస్సే. ఆర్య కూడా వేదంలో కొన్ని ఛందస్సులను ఆధారం చేసుకుని వచ్చింది. అయితే ఛందస్సుకి ఎంత శక్తి ఉంటుందంటే సంగీతంలో రాగాలకి ఎంత శక్తి ఉంటుందో సాహిత్యంలో ఛందస్సుకి అంత శక్తి ఉంటుంది. రాయడం చేతకాని వాడు ఛందస్సులు రాయలేక ఆ ఛందస్సే అక్కర్లేదు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఛందస్సు అనేటువంటిది సాహిత్యానికి ఒక శక్తినిస్తుంది. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ఛందస్సు ఉంటుంది. అలా ఆర్య అనేటువంటి పేరు పెట్టడంలో అమ్మవారికి తగ్గటువంటి ఛందస్సే ఇది అని నిర్ణయమైంది. అదే మహానుభావుడు దూర్వాస మహర్షి అంటే యుగాల నాటి ఋషి ఆర్య అనే ఛందస్సులో రచించాడు. మొత్తం 213 శ్లోకాలు ఆర్య ఛందస్సులో రచించడం చేత దీనికి ఆర్య ద్విశతి అని పేరు వచ్చింది. అయితే దూర్వాసులు ఎవరు? సాధారణంగా హిందూ మతం మీద అవగాహన ఉన్నా లేకపోయినా దూర్వాసుడు అంటే మహాకోపి అని మాత్రం చాలామందికి తెలుసు. ఇలాంటివి కొన్ని తెలిసిపోతుంటాయి ఏంటో అసలు తెలియకపోయినా. నిజమే, దూర్వాసుడికి క్రోధ భట్టారకుడు అని పేరుంది. భట్టారక అనే మాటకు అర్థం ఏంటంటే పూజింపదగినవాడు అని అర్థం. ఇక్కడ పూజ్యులు అది పుంలింగంలో భట్టారక, స్త్రీలింగంలో భట్టారిక అంటారు. ఇక్కడ అమ్మవారిని భట్టారిక అనడం మనకు కనబడుతుంది. లలితా మహాత్రిపుర సుందరి పరా భట్టారిక అంటాం. ఇక్కడ పరా భట్టారిక ఉత్కృష్టురాలు పూజ్యురాలు అయింది కనుక భట్టారిక. ఈయన క్రోధ భట్టారకుడు. ఇంకో భట్టారకుడు ఉన్నాడు ఈయనకంటే ముందు, పరమశివ భట్టారకుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పబడుతున్నాడు. అలా కాళిదాసుకు కూడా భట్టారక శబ్దం చెప్తారు. ఎందుకంటే కాళిదాసు అమ్మవారి ఉపాసకుడే, అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వాడే. ఏ అమ్మవారు అంటే శ్యామలాదండగా మనకు కనబడుతుంది. కానీ అందులో మొదట పేర్కొన్నది లలితాదేవిని పేర్కొన్నాడు ఆయన. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. ఆ తల్లి అనుగ్రహించింది కానీ ఇతనికి కవిత్వం ఇవ్వదలుచుకుని శ్యామలా రూపంలో కనబడింది. అందుకే శ్యామలాదేవిని వర్ణిస్తూ రచించాడు. కాళిదాసు యొక్క గొప్పతనం కేవలం అక్కడితో ఆగకుండా ఆయన అనేక స్తుతులు అమ్మవారిపై రచించాడు. అందులో చిద్గగన చంద్రిక అని ఒక గొప్ప శ్రీ విద్యా శాస్త్ర గ్రంథాన్ని రచించాడు కాళిదాసు. ఈ మాట ఎందుకు చెప్పుకోవడం అంటే అమ్మవారిని ఉపాసించే వారికి వీళ్ళందరూ ఆచార్యులు స్వరూపాలు కనుక ఆచార్యులు మనం స్మరించుకుంటున్నాం. మొదటి ఆచార్యుడు పరమేశ్వరుడే. అమ్మవారి విద్య ఇచ్చినది శివుడు. అదే అమ్మవారి మంత్రానికి గురువు ఎవరంటే ఋషి అయిన దక్షిణామూర్తి గురువు. అదే దక్షిణామూర్తి రూపిణి అనే శ్రీ విద్యని దక్షిణామూర్తి రూపంతోనూ శివుడు అనుగ్రహించాడు కనుక శివుడే అమ్మవారి విద్యలో ప్రథమాచార్యుడు. ఇంకా మనం చెప్పుకోవలసిన వాటిలో కాళిదాసు గారిని చెప్పుకోవాలి. అదేవిధంగా దూర్వాస మహర్షిని అమ్మవారి భక్తుల ఆచార్య స్థానంలో గౌరవించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అమ్మవారిని ఉపాసించే పద్ధతి ఏదైతే ఉందో శాస్త్ర పద్ధతి, దీన్ని రచించిన వాడు దూర్వాసుడు. ఆ పద్ధతిని అంతటి తీసుకువచ్చి పరశురాములు వారికి బోధించాడు. ఆ పరశురాములు రచించినవి పరశురామ కల్పసూత్రాలు అని ఉన్నాయి. దీని ఆధారంగానే శ్రీచక్రార్ధన ఉంటుంది. కామాక్షీదేవికి ఆ దూర్వాస మహర్షి ప్రోక్తమైన పద్ధతిలోనే అర్చనా విధానం ఉంటుంది. ఈ విషయం కామాక్షి విలాసం అనేటువంటి గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇప్పటికీ అక్కడ ఆలయంలో దూర్వాసుల వారి విగ్రహం కూడా గోచరిస్తుందండి. అంత విశేషమైనది. ఇటీవల విధుశేఖర భారతి మహాస్వామి వారు కొద్ది నెలల క్రితం కాంచీ కామాక్షి మందిరానికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసినదే. అక్కడ ఉంటుండి దూర్వాస మహర్షి యొక్క విగ్రహం కూడా. అంటే మొట్టమొదటి అమ్మవారు అక్కడికి వచ్చినప్పుడు ఆచార్య విధానాన్ని ఏర్పరిచినటువంటి వాడు దూర్వాసుడే. ఈయన శివాంశ సంభూతుడు. శివాంశ సంభూతుడు కాకపోతే అమ్మవారి గురించి చెప్పగలడా? అందుకే అమ్మ విద్యకు శివుడే గురువు, శివ విద్యకు అమ్మయ్యే గురువు అని చెప్పుకోవాలి ఇక్కడ. అందుకే ఆ ఈశ్వరాంశతో ఉన్నటువంటి వాడు క్రోధభట్టారకుడు. అయితే ఈయన క్రోధభట్టారకుడు అంటే ఎప్పుడు కోపంతో అలా ఉండిపోతుంటాడు అని చెప్పడానికి లేదండి. ఇక్కడ క్రోధం లోకక్షేమం కోసం ఒక ఆయుధంగా ప్రయోగిస్తాడు. ఆయన క్రోధ స్వభావంతో బయటకు రావడానికి కారణం ఏంటంటే అనసూయ దేవి గర్భంలో ఉన్న సమయంలో ఒకడు క్షుద్ర ప్రయోగం చేసేట ఋషి పట్ల ద్వేషంతో. అప్పుడు ఆ గర్భంలోంచి వస్తున్నటువంటి రుద్రాంశతో కూడిన ఈయన అతడు ఎవడైతే ప్రయోగించాడో వాడిని శిక్షించడానికి క్రోధ స్వభావంతో తను తాను వ్యక్తపరుచుకున్నాడు. రావడమే ఆ స్వరూపంతో వచ్చాడు. ఆయన ఎవరినైనా శపించాడు అన్నప్పటికి కూడా వాడిని శిక్షించి తీర్చిదిద్దడానికే తప్ప ఆ క్రోధం మిగిలిన వికారాల వల్ల వచ్చేటువంటి క్రోధం కాదు. మనోవికారాల వల్ల, స్వార్థ చింతన వల్ల, అజ్ఞానం వల్ల వచ్చినటువంటి క్రోధం కాదు. అదొక ఆయుధం వంటిది. అవతల వాడిని శిక్షించడానికి, తీర్చిదిద్దడానికి పనికొస్తుంది. అలాంటి క్రోధభట్టారకుడు రచించినటువంటి గ్రంథములు 3 ప్రధానంగా కనబడుతున్నాయి. కావ్యశైలిలో ఉన్నవి.
ఉపాసనా విషయములు అవి శాస్త్రము, టెక్నికల్ నాలెడ్జ్, అదంతా వేరే విషయం. కానీ కావ్యంగా అందరూ చదివి ఆనందించదగ్గవి 3 గ్రంథాలు రచించారు. 3 గ్రంథాలు చాలా లోతైనవి. అంటే వివిధ శాస్త్ర సమన్వయాలు ఒక్కొక్క స్తోత్రాల్లో కనబడతాయి. అలాంటి 3 రచించాడు ఆయన. పరశంభు మహిమ్న స్తుతి అని ఒక గ్రంథాన్ని రచించాడు. పరశంభు మహిమ్న స్తుతి. ఈ పరశంభు అనేటువంటి వాడు 6 ముఖాలతో ఉన్న శివుడు. ఆ రహస్యములన్నీ ఆ గ్రంథంలో ఉంటాయి. ఇదంతా కూడా అక్షర విద్య, కుండలిని విద్య, శ్రీ విద్య, సంకేతములు అన్నీ ఆ గ్రంథంలో చెప్పే పరశంభు మహిమ్న స్తుతి. రెండవది దేవీ మహిమ్న స్తుతి. ఈ దేవీ మహిమ్న స్తుతి కూడా చాలా లోతైనటువంటి గ్రంథం. శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవీ మహా అంటూ ప్రారంభమవుతుంది. అందులో శ్రీ విద్య మంత్రమర్మములు, యోగ మర్మములు ఎన్ని చూపిస్తాడు. అద్భుతమైన గ్రంథం. అది కూడా సామాన్యంగా కొరుకుడు పడేటువంటి గ్రంథం కాదది. కానీ అనేక మంత్రశక్తులు దానిలో ఉన్నాయి కనుక పారాయణ చేతనే మహాఫలాన్ని ఇచ్చేటువంటి గ్రంథం ఇది. మూడవది ఇప్పుడు చెప్పుకోబోతున్న ఆర్యాద్విశతి. ఆ రెండిటితో పోలిస్తే ఇది హాయిగా ఉంటుందండి. ఆ రెండు ఎలాగ చెప్పట్లేదు కనుక ఇది హాయిగా ఉంటుందని చెప్పినా ఏం హాయో మనకు తెలియదు. ఇక్కడ ఇదే క్లిష్టంగా కూడా అనిపించవచ్చు. కానీ ఇది ఒక విధంగా చాలా హాయిగానే వర్ణించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ. కానీ ఆ రెండు మాత్రం శాస్త్ర సమన్వయాలు లేనిది, అర్థం కాని విషయం. అంటే అమ్మవారు ఉపాసన చేస్తూ లోతులు తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ కలిగిన వారికి మాత్రం అది అమృతప్రాయంగా ఉంటాయి రెండు కూడా. అలాంటి దూర్వాస రచించినటువంటి ఆ మన మహిమ్న స్తుతి ఒకటి, 2 మహిమ్నాలు, పరశంభు మహిమ్నం, దేవి మహిమ్నం. ఆ దేవి మహిమ్న స్తుతికి సంస్కృతంలో భాష్యం రచించినటువంటి వారు అమృత వాగ్భవుడు అనేటువంటి ఒక సిద్ధపురుషుడు సంస్కృతంలో భాష్యం రచించాడు. అయితే భాష్యం లేకపోతే ఆ శ్లోకాలు అర్థం కావు. అయితే ఆయన ఏంటంటాడంటే, నేను దీన్ని రచించిన తర్వాత నాకు దూర్వాస మహర్షి దర్శనమయ్యింది అని స్పష్టంగా పేర్కొన్నాడు ఆయన. ఎక్కడంటే కాశ్మీరంలో అయ్యిందిట. అప్పటి నుంచి కాశ్మీరం అంటే భారతీయ సంస్కృతి తల వంటిదేనండి. సంస్కృతికి తల వంటిదే, దేశానికి తల వంటిదే. ఆ తలకు నొప్పి వచ్చి పట్టింది, ఇదే బాధ. మొత్తానికి అక్కడ దర్శనమైందిట ఆయనకి. ఎలా దర్శించాడనే దాన్ని వర్ణిస్తూ కూడా ఆయన ఆ స్వరూపాన్ని వర్ణించాడు. బంగారు కాంతులతో పొడగలిగినటువంటి దేహంతో సన్నని స్వరూపంతో ఉంటాడు ఆయన. మహా తేజోవంతంగా ఉంటాడు. సౌమ్యవదనంతో మందహాసం చేస్తూ గోచరించాడని అద్భుతంగా వర్ణించారు అమృత వాగ్భవులు. అంటే తాను రచించిన దాన్ని దూర్వాసుల వారు బాగుందని ఆమోదించారన్న విషయాన్ని అంత స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటి సిద్ధపురుషుడు ఆయన. ఆయన రచించిన ఆర్యాద్విశతి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ఉన్నదంతా కూడా అమ్మవారి లోక వర్ణన, అమ్మవారి లోకం. ఇక్కడ లోకాల గురించి కొంచెం చెప్పుకుని వెళదామని ఉద్దేశం. నేను చివరిలో చెప్పుకుందాం అనుకున్నాను, కానీ ఇవాళే శ్రద్ధాళువులు కొంచెం కనబడుతూ ఉంటే మొదటే ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకాలు ఏమిటండి? విష్ణు భక్తులకి ఏ లోకం అండి? ఇంతమందేనండి, లేకపోతే ఈయనే చెప్తాడు విందాం అనుకుంటున్నారా? కొంచెం మనకే తెలియాలి. విష్ణు భక్తుల లోకం ఏంటి? వైకుంఠం. అమ్మ నిలబడిన వాళ్ళు కూడా కూర్చోండి అమ్మ, మధ్యలో వెళ్ళిపోవాలని ధైర్యం ఉంటే కూర్చోండి. ఈ ముందు ఖాళీలు ఉన్నాయి, వెనక వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూర్చుంటారు. పాపం వాళ్ళు నిలబడవలసి వస్తుంది. శివలోకం కైలాసం, అమ్మవారి లోకం మణిద్వీపం. ఇలా ప్రతి దేవత ఉపాసకుడికి ఆ దేవతా సంబంధమైన లోకం వర్ణించారు. ఇది ఉపాసనలు పెద్ద ఎక్కువేం లేవులేండి, 5 ప్రధానం. మనం చెప్పుకున్నాం కదా, పంచాయతనం అదే ప్రధానమైన ఉపాసన అనేటువంటి దానిలోకి వస్తుంది. రామభక్తులు ఏ లోకానికి వెళ్తారు? కృష్ణ భక్తులు, నృసింహ భక్తులు అంటే అన్నిటికీ వైకుంఠమే అక్కడ కనబడుతుంది. అలాగే శివభక్తులకి కైలాసం కనబడుతుంది. అమ్మవారి భక్తులకు మణిద్వీపవర్ణం, దేవి భాగవతం కనబడుతుంది. గణపతి భక్తులకి స్వానందలోకం, గణపతి లోకం పేరు స్వానందలోకం. ఆ లోకం ఎలా ఉంటుంది, ఆవరణలు ఏమిటి, అవన్నీ వర్ణిస్తారు గణేశ పురాణంలో. అది చింతామణి ద్వీపము, స్వానంద లోకము, అదొక విశేషం. అలాగే ఇప్పటి వరకు సూర్యభగవానుడికి సూర్యలోకం ఉంది, ఎలాగో ఉంది, సూర్యలోక వర్ణన మనకి కనబడుతుంది. అలాగే సుబ్రహ్మణ్య లోకం అంటే దాని గురించి రామాయణంలో మొదట బాలకాండలో విశ్వామిత్రుడు చెప్తాడు. స్కంద సాలోక్యతాం వ్రజేత్ అంటాడు. భక్తాహ ఏ కార్తికేయే, కార్తికేయుని భక్తులు ఏ కాకుత్స్థ, ఓ రామచంద్ర, వాళ్ళు జీవించి ఉన్నంతకాలం ఆయురారోగ్యాలు పొందుతూ అంచమునందు స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్న స్కందలోకానికి వెళ్తారట. ఈ స్కందలోకం కైలాసంలోనే స్కందగిరి అనే పేరుతో ఉన్నది ఇక్కడ. అంటే ప్రతి దేవతకి ఒక లోకం ఉంది. ఈ లోకాలు మనం ఊహించుకున్నవి అంటాడు నాస్తికుడు. ఆస్తికుడికి మాత్రం ఆ దేవతా భక్తులకు ఆ లోకమే ఉత్కృష్టం. ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన అవసరం చాలా ఉందండి, కొంచెం లోతైన అంశం, కానీ కొందరైనా గ్రహిస్తానికి సంతోషం. ఈ లోకాలు ఏమిటి?
ఒకవైపు మోక్షం గురించి చెప్తూ పరమాత్మ మనలోనే ఉన్నాడు, ఆఖరికి నేనే పరమాత్మనని ఏదో మాట్లాడుకోవడం కాదు, అనుభవ స్థితికి వెళ్ళినటువంటి వాడు జీవన్ముక్తుడు అవుతాడు. వాడు ఏ లోకానికి వెళ్ళడు. ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపకము అయినప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మతోనే ఐక్యమై ఉంటాడు. ఆయన జీవించున్నప్పుడు ఐక్యం పొంది ఉండవచ్చు. ఎందుకంటే దేహముననే భావనే అతడు ఉండదు, ఆ భ్రాంతే ఉండదు. పరమాత్మే నేననే స్థితిలో ఐక్యమైపోయి ఉంటాడు. అయితే ప్రారంధం ఉన్నంతకాలం శరీరంలో ఉంటాడే కానీ ఆయన మోక్షం పొందినట్టే లెక్క. వాళ్ళని జీవన్ముక్తులు అంటారండి. జీవన్ముక్త అనే మాట మన సంస్కృతిలో వినబడుతుంది. జీవించి ఉండగానే ముక్తి పొందిపోయారు. చచ్చేకొచ్చే ముక్తి కాదు, మరణించాక ముక్తి అనేటువంటిది అది కూడా అందరికీ రాదు. దాన్ని విదేహముక్తి అంటారు. బ్రతికుండగానే పొందిన దాన్ని జీవన్ముక్తులు అంటారు. వీళ్ళు ఏ లోకానికి వెళ్తారు? వీళ్ళు విష్ణు భక్తుల, శివభక్తుల? అంటే ఒక విషయం మాట్లాడేటప్పుడు కూలంకషంగా మన సంస్కృతి గురించి అవగాహన చేసుకోవడం అవసరం. వీళ్ళు ఏ లోకానికి వెళ్తారు? వీళ్ళకి లోకం లేదు. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అని వర్ణిస్తున్న అమ్మవారిని. నిజానికి లోకాతీత అయినటువంటి పరతత్వంతో వాళ్ళు ఐక్యమై ఉన్నప్పుడు ఏ లోకంలోనూ వాళ్ళకి ఒక్కటే. అటువంటి వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అయితే మరి ఈ లోకాలు గొడవ ఏమిటి? వైకుంఠం గురించి మరి చదివారు అనుకోండి, విష్ణు పురాణం కానీ లేదు విష్ణు సంబంధమైన కొన్ని ఆగమాల్లో గ్రంథాల్లో వైకుంఠం వర్ణన ఉంటుంది. అది చదివితే అన్ని లోకాల కంటే వైకుంఠం పైన ఉంది, మిగిలినవన్నీ దాని క్రిందే. ఇంకా మీకు తెలుసో లేదో గోలోకమునకు లోకం ఉంది, అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు. అది అన్ని లోకాల కంటే బయట, వైకుంఠం కంటే పైన ఉంటుంది, దాని క్రిందే అన్నీ ఉన్నాయని వర్ణిస్తుంది. కృష్ణ భక్తికి సంబంధించిన బ్రహ్మవివర్త పురాణం కానీ గర్గభాగవతం కానీ ఇలాంటివన్నీ కూడా గోలోకంలో కృష్ణుడిని వర్ణిస్తాయి. అది ఉత్కృష్టం అని చెప్తుంది. శివపురాణంలోకి వెళితే అన్ని లోకాలపైన శివలోకమే ఉంది, కైలాసం అని వర్ణిస్తారు. మణిద్వీప వర్ణనకి వెళితే ఆ మాటకు వస్తే అన్ని లోకాలని మించిపోయి ఉన్నటువంటిది ఏది? మణిద్వీపమే. దాని కింద అన్నీ ఉన్నాయని అంటే మామూలు వాడికి ఏమనిపిస్తుందండి? మామూలు వాడంటే అర్థం ఎక్కువ ఆలోచించకుండా విన్నది చాలులే అనుకునేవాళ్ళు. అది అలాంటి వాళ్ళు జనాభా ఎక్కువ. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎందుకండి, గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది అన్నారు, పాపాలు పోతాయి అన్నారు, చాలు మనకి ఇవన్నీ వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అది గుడికి తోసుకుంటూ వచ్చే రష్ ఆ దేవుడి గురించి చెప్తామంటే రారు. అది వచ్చింది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అక్కర్లే, వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు ఇచ్చే వ్యవస్థ పుచ్చుకుందాం. సరే, మొత్తానికి మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుందండి? ఏదో ఒకటి పైన ఉంటే ఒప్పుకుంటారు కానీ అన్నీ పైన ఉన్నాయి అన్నీ కింద ఉన్నాయని అక్కడెక్కడ చెప్తుంటే ఏమిటండి అన్నదాని ఒక సమన్వయం మనం చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ బ్రహ్మం గురించి మాట్లాడేస్తున్నాం. బ్రహ్మము అంటే పరమాత్మ, మీరే భగవంతుడు ఏదనుకోండి, పరబ్రహ్మము అని ఉపనిషత్తు చెప్తోంది. ఈ బ్రహ్మం రెండు విధములు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. రెండు బ్రహ్మమే, అది తెలుసుకోవాలి. ఇది ఎక్కువ అది తక్కువ. ఎందుకంటే సగుణ బ్రహ్మ ఒప్పేసుకుంటే మా లెవెల్ తగ్గిపోతుందేమో, మీ నిర్గుణ బ్రహ్మవాదులు అనేటువంటి మూర్ఖశిఖాములు కొందరు ఉంటూ ఉంటారు. కానీ రెండు బ్రహ్మం అని తెలుసుకుంటే ఏ బాధ లేదు. సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమేనా ఆయన? కానీ బ్రహ్మం అంటే ముందు తెలుసా? మాట్లాడటం వేరు కదా. బ్రహ్మము నిర్గుణము, సగుణము. నిర్గుణ బ్రహ్మము అనేటువంటిది సర్వవ్యాపకమై సర్వోన్నతమై ఉన్నటువంటిది నిర్గుణ బ్రహ్మం. అదే సృష్టి స్థితిలయలు చేస్తున్నది సర్వశక్తిమంతమైందంటే దాన్ని సగుణ బ్రహ్మం అన్నారు. అంటే ఏది నిర్గుణ బ్రహ్మము అదే సగుణ బ్రహ్మము. సగుణ బ్రహ్మము అనగానే అప్పుడు ఒక ఆకారము, ఒక మంత్రము, ఒక దేవత ఇత్యాదులు వస్తాయి. వీళ్ళని సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తారు కనుక సగుణ బ్రహ్మమునకు ఉపాస్య బ్రహ్మము అని పేరు. ఉపాసనలో సగుణ బ్రహ్మం వస్తుంది. అదే వేదాంత విచారణలో నిర్గుణ బ్రహ్మం ఉంటుంది. నిర్గుణ బ్రహ్మముకి జ్ఞేయ బ్రహ్మము అని పేరు. దేనికి ఏమంటారు తెలుసుకోవాలి. నిర్గుణ బ్రహ్మముని ఎవడు ఉపాసన చేయడు, దాని మంత్రం తంత్రం యంత్రం ఏం లేదు. అది విచారణ చేసి తెలుసుకోవలసినది. తెలుసుకోవడం రెండు విధాలు. ముందు గురుముఖత శాస్త్రముల ద్వారా అర్థం చేసుకోవడం, మొదట తెలుసుకోవడం. అర్థం చేసుకున్న దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం, రెండవ తెలుసుకోవడం. మొదట తెలుసుకోవడాన్ని పరోక్ష జ్ఞానం అంటారు, రెండవ దాన్ని అపరోక్ష జ్ఞానము అంటారు. అనుభవానికి రావాలి. ఒకవేళ వేదాంతం పొరపాటున బాగా అర్థమైపోయింది అనుకోండి, ఏది పొరపాటున బాగా అర్థమైపోతే పరోక్ష జ్ఞానం అంటే, అది అనుభవానికి వస్తే అపరోక్ష జ్ఞానం. కనుక తెలియడం అనేది మళ్ళీ రెండు విధాలు అయిపోయింది కదా. ఒక ఆ మాత్రం తెలిసింది, అనుభవంలోకి తెలియడం వేరు. రుచి తెలిసిందండి అంటే అర్థం ఏంటి? రుచి గురించి నాలెడ్జ్ కాదు, రుచి అనే ఎక్స్పీరియన్స్ తెలిసింది ఇక్కడ. కనుక బ్రహ్మము గురించి ఒక నాలెడ్జ్ని శ్రద్ధగా గురువు దగ్గర కూర్చొని బోలుడంత శ్రవణం చేసి మననం చేస్తే అర్థమవుతుంది. అనేక ప్రశ్నలు వస్తుంటాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూ, మామూలు కాదు బ్రహ్మం అంటే అర్థం చేసుకోవడం. నిర్గుణ బ్రహ్మం అని అది అబ్స్ట్రాక్ట్. దాన్ని తెలుసుకోవడానికి అదో రూపము ఏమీ ఉండవు గనక ఆ లక్షణాలు తెలుసుకుంటూ చింతన చేస్తూ ఉంటే
సామాన్యమైన విషయం కాదు. అలా చెయ్యగా ఒక అవగాహన ఏర్పడుతుంది. దాని పరోక్ష జ్ఞానం అంటారు. ఇది రావడమే మహా కష్టం. అది వచ్చినంత మాత్రాన ముక్త పురుషులం అనుకోవద్దు. తర్వాతది రావాలి అసలు. అది అపరోక్ష జ్ఞానం అంటారు. ఇక్కడ రెండు తెలిసింది కదా. ఇది దేనికి వస్తుంది? నిర్గుణ బ్రహ్మ విషయంలో. అందుకే దాన్ని జ్ఞేయ బ్రహ్మం అన్నారు. ఉపాసనకు వచ్చేటప్పటికి అదే బ్రహ్మమును కొందరు విష్ణువుగా ఉపాసన చేస్తారు. అదే బ్రహ్మమును అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ బ్రహ్మమునే విష్ణువుగా ఉపాసన చేస్తారు, వాళ్ళు వైష్ణవులు అంటారు. శివునిగా ఉపాసిస్తే శైవులు అన్నారు. శాక్తంతో ఉపాసిస్తే శాక్తేయులు అన్నారు. కానీ వీళ్ళందరూ ఒకే సగుణ బ్రహ్మమునే ఆయా రూపములతో ఆయా నామములతో అంటారు. వాడి జీవలక్షణం బట్టి ఆ రూపంపై వాళ్ళకి ప్రీతి ఉంటుంది, ఆ నామంపై అభిమానం ఉంటుంది, దాన్ని ఆరాధన చేస్తారు. కొందరికి అది ఎందుకో విష్ణువు అంటే ప్రీతి, అది జీవలక్షణం బట్టి ఏర్పడుతుంది. కొందరికి శివుడు అంటే ప్రీతి, ఆ విష్ణువులో కూడా రాముడు అంటే కొందరికి ఇష్టం, కృష్ణుడు అంటే మరికొందరికి. నాకు రాముడు పెద్ద నచ్చడండి, కృష్ణుడు ఇష్టం అన్న కృష్ణ భక్తులను కూడా చూడడం జరిగింది. అది చూసి రామరామ అనుకోవడం జరిగింది. ఏం చేస్తాం అంటే ఇంకా పాపం వాళ్ళకి ఇష్టం అంటే ఏర్పడింది, కానీ జ్ఞానం రావాలి వాళ్ళకి. అయితే నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మమని తెలుసుకుని కూడా ప్రేమగా ఉపాసన చేసే వాళ్ళు ఉన్నారండి. మరి ఆదిశంకర భగవత్పాదుల వారు నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలిగినప్పటికీ సగుణ బ్రహ్మముగా ఎన్ని స్తోత్రాలు రచించారు ఆయన. అయితే బ్రహ్మం ఎప్పుడూ అన్నిటికంటే ఉత్కృష్టంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఉత్కృష్టంగా బ్రహ్మం ఉంటుంది. ఆ బ్రహ్మము నుంచే సర్వలోకములు ఆవిర్భవించే, సర్వజీవులు వచ్చారు. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మీకు అన్ని సమన్వయములు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మరొక్కసారి చెప్తున్నాను. బ్రహ్మము అనగా శాస్త్రం జన్మాద్యస్య యతః అని బ్రహ్మసూత్రాల్లో ప్రథమ సూత్రమనే చెప్పుకోవాలి. జన్మాది అస్య యతః అంటే సృష్టి యొక్క జన్మాదులు ఎవరి వలన కలుగుతున్నాయో అతని బ్రహ్మం అంటారు. ఎంత క్లియర్ కట్ డెఫినేషన్ హిందూ మతంలో ఉందండి. సృష్ట్యాదులు అంటే సృష్టి, స్థితి, లయ ఇత్యాదులన్నీ కూడా ఎవరి వలన కలుగుతున్నాయో అతని బ్రహ్మము అంటారు. అతడిని అని నేను అన్నాను, కానీ అతడు కాదు, ఆమె కాదు. అది పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, బ్రహ్మము. అది లింగాతీతమైనటువంటిది తత్వం. అది ప్రధాన కారణం. దాని నుంచి ప్రకృతి చైతన్యం పొందుతుంది. ప్రకృతి నుంచి లోకాలన్నీ ఏర్పడుతుంటాయి. లోకాలంటే మనమున్నట లోకంతో సహా అండపిండ బ్రహ్మాండములు అన్నీ కూడా ఆ బ్రహ్మము నుంచే ఏర్పడ్డాయి. ఇది బేసిక్గా ప్రతివాడు తెలుసుకోవాల్సిన అంశం. అది బ్రహ్మం. ఎవరి నుంచి ఏర్పడ్డాయో ఆ బ్రహ్మముని సృష్టికి అతీతంగా చూస్తే నిర్గుణ బ్రహ్మం. సృష్టిని ఆయన నిర్వహిస్తున్నాడు, సృష్టితో సృష్టిలో వ్యాపించున్నాడంటే సగుణ బ్రహ్మం. రెండు సత్యమే కదా ఇప్పుడు. కనుక ఆయన నుంచి వచ్చే సృష్టి ఆయన నుంచి వచ్చిందంటే సగుణ బ్రహ్మమనే అనాలండి, మరొకట్లేదు. ఇక్కడ ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, అందులో సందేహం లేదు మనకి. ఆయన విష్ణువా శివుడా? ఆయన శుభస్వరూపుడు కనుక శివుడు, సర్వవ్యాపకుడు కనుక విష్ణువు, సర్వశక్తిమంతుడు కనుక శక్తి. నిన్ననే చెప్పుకున్నాం, గణములకు పతి గనక గణపతి. ఏది కాడైనా అన్నీ ఆయనకే వర్తిస్తాయి. అయితే మనకు మాత్రం ఒక వ్యవహారంలో విష్ణు అనగానే చతుర్భుజాలతో బొమ్మ కనబడుతుంది, కానీ పేరు కదా అర్థం కాదు కదా. కనుక ఆ బ్రహ్మమునే మనం వివిధ రూపాలతో ఉపాసిస్తున్నాం. కనుక అన్నిటికంటే పైన ఉన్నది ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మము పైన ఉన్నది, ఆ కిందవన్నీ ఆయన తర్వాతే చెప్పుకున్నారు. కానీ ఆ బ్రహ్మమును మీరు విష్ణు అన్నప్పుడు ఏమనిపిస్తుంది? అన్నిటికంటే పైన ఉన్న బ్రహ్మం విష్ణు అన్నారు కనుక విష్ణువు సంబంధించినప్పుడు అదే అన్నిటికంటే పైన చెప్తారు. అసలు పైన ఉన్నది బ్రహ్మము. ఆయన శివుడు ఉన్నప్పుడు అన్నిటికంటే పైన ఉన్నది అదే కనుక శివలోకమే పైన ఉంది అంటాం. అంటే ఏ భక్తులకి ఆ లోకం అన్నిటికంటే పైన ఉంది అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఎక్కడో కాదు, ఇక్కడ ప్రతివాడికి. కనుకనే వాడు అది ఉపాసించేటప్పుడు క్రమక్రమంగా ఎప్పుడు సగుణముగా సాకారముగా ఉపాసిస్తూ ఉన్నటువంటి వారిలో మళ్ళీ రెండు తెగలు ఉంటారు. రెండు తెగలు ఎవరంటే ఎప్పుడు భగవంతుడిని పూజించాలన్నా ఏ కోరికతో పూజిద్దామని ముందు ప్లాన్ చేసి కూర్చునేవాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడిపై దృష్టి కంటే దేని మీద దృష్టి ఉంది? కోరికపై దృష్టి ఉంది. కనుకనే మీ దేవుణ్ణి నమ్ముకుంటే కోరికలు తీరవు, మా దేవుడికి రమ్ము పరలోకమునకు వెళ్ళేదువు అనగానే మారిపోతున్నారే వీళ్ళందరూ. వాళ్ళు దేవుడు అక్కర్లే, కోరికలు తీరితే చాలు. ఇలాంటి బ్యాచ్ కొందరు ఉంటారు. వాళ్ళ కోరికలు కూడా తీరుస్తాడు భగవంతుడు. ఉన్నది అందుకే నువ్వు సరిగ్గా ఉపాసన చేస్తే ఎన్ని కోరికలు తీర్చాడు, ఆ సర్వము ఇస్తాడు. కోరికలు తీర్చేవాడు ఆయన కాకపోతే ఎవరండి? అందుకే సకామ భక్తులు, సగుణ బ్రహ్మ ఉపాసకుల్లో సకామ భక్తులు కూడా కనబడతారు. రెండవ వారు ఏమిటి అంటే నిష్కామంగా ప్రేమగా కొలుచుకుంటారు. వారికి ఏముండదు, అంటే వారికి భగవంతుడికి మధ్య కోరిక అని అడ్డుగోడ ఉండదు. భగవంతుడితో పూర్తి అనుభూతి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు భగవంతుడే నాకు జ్ఞానం ఇవ్వాలి, ఆయన పొందే జ్ఞానం ఆయనే ఇవ్వాలి,
అని ప్రేమగా ఆయన ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు నిష్కామ భక్తులు. ఈ నిష్కామ భక్తిలో పరమాత్మని ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే కారణం చెప్పరు వాళ్ళు. అంటే అన్కండిషన్డ్ లవ్ అనొచ్చు దీన్ని. అవ్యాజ భక్తి, దీనికి మరో పేరేమిటి? అవ్యాజ భక్తి. ఎందుకంటే భగవంతుడిది అవ్యాజ కరుణ, ఆయనది అవ్యాజ కరుణ అయినప్పుడు నీకు ఆయన పట్ల అవ్యాజ భక్తి ఉంటే ఎంత బాగుంటుంది. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక అంటున్నాం కదా. అవ్యాజ కారుణ్యమూర్తి ఆ పరమాత్మ. సగుణ బ్రహ్మం అన్నప్పుడే కరుణ అనే మాట వస్తుంది. నిర్గుణ బ్రహ్మను కరుణ ఏమిటి? కానీ సగుణ బ్రహ్మముగా కరుణాశక్తి ఇన్ని కలిగినటువంటి వాడు. దీన్ని బట్టి ఆయన కరుణ లేకపోతే సగుణ బ్రహ్మము తెలియదు, నిర్గుణ బ్రహ్మము తెలియదు. నా అంతటి నేను వేదాంతాన్ని తెలుసుకుంటానంటే అహంకారం అనే కొత్త ధాతువు పెరుగుతుంది తప్ప ముక్తి రాదు. ఇది తెలుసుకోవాలి. అంటే అహంకారం అరగదీయాలంటే భక్తి ఒక్కటే చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఆ భక్తులు కూడా సకామ భక్తి, నిష్కామ భక్తి. ఏ భక్తి గొప్పది? డోంట్ డౌట్. కానీ సకామ భక్తి అని తక్కువ కాదు. సకామంగానే భగవంతుని ఆరాధించడం చిన్న విషయం కాదు. ముందు సకామంగా ప్రారంభిస్తే ఎప్పటికో ఇవన్నీ శాశ్వతం కాదు. పరమాత్మ శాస్త్రం ఎరుక కలిగి ఆయనపై అవ్యాజ భక్తి ఏర్పడుతుంది, నిష్కామ భక్తి. కనుకనే ఏదైనా భక్తి గొప్పదే, భగవంతుని పట్టుకోవడం గొప్పదే. ఏ రూపంతో పట్టుకొని ఇష్టం. అందుకే వేదం హృదయం తెలిసిన వారు నువ్వు శివుణ్ణి పట్టుకున్నా, విష్ణువుని పట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదంటారు. అలా అభ్యంతరం లేదన్న ఆచార్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ పరంపర. అందుకే శైవమైనా, వైష్ణవమైనా, శాక్తేయమైనా ఎవరైనా అగ్రాహ్యమే అని చెప్తారు. కనుకనే హిందూ మతంలో అన్ని శాఖలని కలిపి బ్రతికించగలిగే శక్తి ఆదిశంకరుల సిద్ధాంతానికి ఉంది, ఆదిశంకర పీఠాలకున్నది, ఆదిశంకర స్వరూపులైన గురువులకున్నది. వారి వల్లనే హిందూ మత ఐక్యం సాధ్యమవుతుంది, ఆదిశంకరుల వల్ల మాత్రమే. మిగిలిన సంప్రదాయాలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సంప్రదాయానికి వాళ్ళు ఆచార్యులు కనుక వారికి మనం నమస్కరిస్తాం. అందరితో సమ్మతం కలిగిన మతమే అద్వైతం. దానికి ఎవరితో గొడవ లేదండి. ఇక్కడ అన్నీ చివరికి అక్కడికే చేరుతాయి కనుక ఇవన్నీ పనికొస్తాయని చెప్తూ అందరి దేవతల మీద స్తోత్రాలు రచిపెట్టేశాడు మహానుభావుడు ఆయన. ఎవరు? ఆదిశంకర భగవత్పాదులు వారు. అమ్మవారి గ్రంథములు అంటే వెంటనే సౌందర్యలహరి గుర్తురానివాడు ఎవడు? అది ప్రసాదించింది ఎవరు? ఆ మహానుభావుడే. ఇంకా ఎన్ని రచించారు అమ్మవారి మీద? భవానీ భుజంగ ప్రియాతం, అన్నపూర్ణ స్తోత్రము ఒకటేమిటి, భవానీ భుజంగ ప్రియాతం కూడా శ్రీ విద్యా రహస్యములే. ఆ మాటకు వస్తే కనకధారా స్తోత్రం కూడా ఆ రహస్యములే. ఇలాగా అమ్మవారి వాంగ్మయాన్ని కూడా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనకు ఒక స్పష్టమై ఉంటుంది. సగుణ బ్రహ్మం ఉపాసనలో ఎవరు ఎలా భావిస్తే ఆ పరమతత్వమే ఉత్కృష్టం కనుక దాన్ని పొందగానే అన్నిటికంటే అది పైన ఉంది అని వర్ణించడం ఇదే ఉద్దేశం, ఇంకోట్లేదు. అయితే ఈ లోకాలు ఉన్నాయా లేవా మన భావనలా, ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే ఈ లోకములన్నీ కూడా అద్వైత మీమాంసలు మిథ్యలే. మేము స్వర్గం నరకం ఉన్నామని నమ్మమండి అంటే నమ్మము అన్నాడు ఒకడు. భూమి కూడా అలాంటిదే, ఇది కూడా నమ్మదగ్గది ఇంకా ఇది మిథ్య అన్నాడు వేదాంతి. మిథ్యనే నీకు కనబడుతుంది కదా. ఇది ఎలా కనబడుతుందో స్వర్గ నరకాలు కూడా అలాగే ఉంటాయి తెలుసుకొని కర్మల కొద్దీ. కనుక అవన్నీ అద్వైత దృష్టి కలిగితే మిథ్యలే. వీటన్నిటికీ ఆధారంగా అధిష్టానముగా బ్రహ్మమే ఉన్నాడు కనుక ఇవన్నీ ఆయన యందు ఒక సినిమాల్లాగా వచ్చి రీల్స్లాగా వచ్చిపోతూ ఉంటాయి. సత్యమైనది బ్రహ్మమే. ఆ దృష్టికి వెళితే ఏ లోకము సత్యం కాదు. అందుకే అద్వైత వేదాంతి లోకాల ముక్తులు ఒప్పుకోడు ఆయన. కానీ సగుణ బ్రహ్మ ఉపాసకులు ఈ లోకాన్ని ఒప్పుకుంటారు. అయితే ఒప్పుకోడు అంటే అర్థం లేవనట్లేదు ఆయన. ఇది రెండు తెలుసుకోవాలి ఇక్కడ. మీ ఒక రూపముతో ఒక మంత్రముతో ఉపాసన చేస్తూ ఉండగా క్రమక్రమంగా ఉపాసిస్తున్న వాడి మనస్సు ఆ మంత్రముతో ఆ దేవతతో తాదాత్మ్యం చెందుతుంది. అలా తాదాత్మ్యం చెందిన వాడు నిష్కామ భక్తుడైపోయి ప్రాపంచిక విషయాలేమీ పట్టకుండా ఎందుకు ఆరాధిస్తున్నావంటే కారణం లేదంటాడు. అలాంటి ఒక కారణం లేని ప్రేమను ఎవరైనా ఊహించగలరా? అలాంటి కారణం లేని ప్రేమ అందరికీ కలగదండి. ఉపాసకుల్లో కూడా కారణం లేని అవ్యాజమైన ప్రేమతో ఉపాసించే వాళ్ళు కోట్లలో ఒకడు ఉంటాడు. కృష్ణ భక్తులు గోపికలు అటువంటి వారు. ఆ స్థితికి కానీ వెళ్ళిపోతే అలాంటి ప్రేమ రూపంగా పరమాత్మను ఒక దివ్య నామంగా, దివ్య రూపంగా, మంత్రంగా, యంత్రంగా ఉపాసించిన వాళ్ళకి ఆ దేవీ భావం అంతా మనస్సు నిండా నిండిపోతుంది. మనస్సు నిండా దేవీ భావం నిండిపోతుంది. ఆ దేవీ శక్తుల భావం నిండిపోతుంది. ఆ దేవీ శక్తులే లోకాన్ని నడుపుతున్నాయి. ఈ భావం నిండిపోయి ఈ తాదాత్మ్యంతో ఉంటారు కనుక వాడి ఆలోచనే, వాడి భావనయే, వాడి తాదాత్మ్య స్థితే తర్వాత వాడిని ఆ లోకానికి తెర్చుతుంది. ఇది తెలుసుకోవాలి. లోకం అంటే స్టేట్ ఆఫ్ మైండ్. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కనుకని మనం సాధారణంగా చిన్న హాస్యంగా మాట చెప్తుంటాం, ఎన్ని లోకాలు ఉన్నాయని గురువుని అడిగాడు శిష్యుడు. ఎవరి లోకం వాడిదినైనా అన్నట్టు. ఇక్కడ
నిజంనండి, ఎవడి లోకం వాడిది. ఇంతమంది కనబడతారు కానీ ఎవడి భావనా ప్రపంచం వాడిది, ఎవడి లోకం వాడిది. ఆ లోకానికి తగ్గట్టుగా తప్పకుండా మళ్ళీ దానికి తగ్గట్టు తర్వాతి స్థితి దీన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. ఒక్కటి తెలుసుకుంటే చాలు, నువ్వు ఏ లోకంలో ఉన్నావో దాన్ని అనుసరించి తర్వాత లోకానికి వెళ్తావు. ఇప్పుడు ఏ లోకంలో ఉన్నావు ఇది ఆలోచించుకోవాలి. పూజలు పురస్కారాలు చేస్తాం కానీ చేస్తున్నంతసేపు పూర్తవని నీ పని చెప్తా అంటాం. అంటే అర్థం ఏంటి? అంతసేపు ఎక్కడున్నారో అర్థమైపోయింది ఇక్కడ. అంటే ఆ లోకంకి ఈ లోకంలో రావడం కూడా కష్టమండి. ఈ లోకంలోనే ఆ లోకానికి చేరగలిగితే ఈ శరీరం విడిచిపెట్టాక ఆ లోకానికి వెళ్తాం. ఇన్ని లోకాలు చెప్పగానే వాక్యం కొంచెం కన్ఫ్యూజన్ ఉందేమో. ఈ లోకంలోనే ఆ లోకంలో ఉండగలిగితే పోయిన తర్వాత ఆ లోకానికి వెళ్తాం. ఒక ఆయన పాపం ఇన్ని ఇల్లు కట్టుకున్నాను, ఇంత డబ్బు చేశాను, ఇవన్నీ విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఏడ్చాడు. ఏం బాధపడుకున్నా, ఇంత అనుకుంటే ఏడ్చావు కనుక మళ్ళీ పుడతావు, కానీ పాపాలు వెనకున్నాయి కనుక ఆ ఇంట్లోనే ఎలకలా తిరుగుతావు అని చెప్పాడు గురువుగారు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా నీ ఆలోచన నువ్వు అన్నాడు. అద్భుతమైన విషయం. మనుషులంటే ఎవరంటే ఏంటండి, అందరి మొహాలు ఒకలాగే ఉంటాయి. మరేమిటి వాడి ఆలోచన? వాడు ఏ లోకంలో ఉన్నాడో వాడికే తెలియదు, ఈశ్వరుడికి తెలియాలి, అంతే కదా. కాబట్టి ఎవరైతే ఉపాసనలో ఆ స్థితికి వెళతారో అటువంటి వాళ్ళని త్రిగుణాతీత భక్తులు ఉంటారు. కానీ నేను చెప్పే నిర్గుణ భక్తి నిర్గుణ బ్రహ్మంలోకి రాదు. కానీ వాళ్ళ కోరికల్లో రాజస తామసాల్లో సత్వగుణంతో పండిపోయి ఇంకా సత్వగుణంలో చిత్తం శుద్ధి కావాలి, భగవంతుడు కరుణ కావాలని ఉంటుందండి. అదే రజోగుణంలో ఎలా ఉంటుందంటే ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలని బోల్డని కోరికల గందరగోళంతో పూజలు చేసేవారని రజోగుణ భక్తులు. వాడి నాశనం అవ్వాలి, వీడి నాశనం అవ్వాలి, నేనే మించిపోవాలని కనుక తమోగుణ భక్తులు. ఇందులో తమోగుణ భక్తులకి అప్పటికేవో తీరుతాయి కానీ తర్వాత వాళ్ళకి ఏడుపులు తప్పవు. రజోగుణ భక్తులు కోరికతో చేశారు కానీ ధర్మబద్ధమైన కోరికతో చేశారు కనుక కోరికలు తీరి పూజించిన పుణ్యం వల్ల ఉత్తమ లోకాలకు తిరిగి మళ్ళీ భూలోకాలకు వస్తారు. ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలుసుకోవాలి. దీన్ని బట్టి లలితాశాస్త్రం చదివిన వాళ్ళందరికీ మణిద్వీపం డోర్స్ ఓపెన్ అయిపోయి వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అనుకోవద్దు ఇక్కడ. అలాగే విష్ణు శాస్త్రం రోజు చేస్తే వైకుంఠం ఓపెన్ అయి ఉంటుంది, అలాగే రుద్రాభిషేకం చేస్తే కైలాసలోకం పిలిచేస్తుందో అనుకోవద్దు, పిలవదనే అనుకోవద్దు. ఎవరిని పిలుస్తుందో చెప్పుకోవాలంటే మనం తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకే తెలిసిపోతుంది ఇక్కడ. కానీ తమో గుణం వాళ్ళకి ఏమవుతుంది, తమో భక్తిలో ఎవడైతే తమస్సుతో ఉంటాడో వీడు పోవాలి వాడి పోవాలి. అంత భస్మాసుడు గొప్ప భక్తుడు, శివుడు అంత మోక్షం ఇచ్చే శివుడు కనబడితేనే ఏమడిగాడండి? రావణాసుడు బ్రహ్మదేవుడు కనబడితే ఏమడిగాడు? వీళ్ళందరూ భక్తులు అంటారా? వీళ్ళు తమో గుణంతో కూడినటువంటి వారై ఇంకొకరిని దుఃఖపెడుతూ తాను సుఖపడాలనుకునే వాళ్ళందరూ తమో గుణ భక్తులు. అవతల వాడు దుఃఖపడతాడు సుఖపడతాడో నాకు అనవసరం, నా సుఖం నాకుంటే చాలు, దానికోసం ఇవాళ సత్యనావ్రతం చేస్తాను. కోరిక తీరితే సెకండ్ సత్యనావ్రతం, ఇప్పుడు మరో కోరిక తీరితే థర్డ్ సత్యనావ్రతం. మాకు ఇవేవీ తెలియదు, మా ఆవిడ చేస్తుంటుంది, ఆ టైంలో పట్టుపంచి ఆవిడ కడుతుంది, నేను వచ్చి పూజ చేస్తానంటాడు ఆయన గారు. ఎందుకంటే ఎప్పుడు దండం పెట్టారు గడు. వీళ్ళందరూ పాపం తమో గుణంలో ఉన్నంత పాపాత్ములు కాదు, ఏదో రజోగుణంతో కొట్టుకుంటున్నారు కనుక అది కొంత పుణ్యం కొంత కలిసి వచ్చి దీనివల్ల కొంచెం పైలోకాల్లో సుఖాలు అనుభవించి, పైలోకాలంటే మళ్ళీ కైలాస వైకుంఠాలు కావుండోయి, ఏవో ఇంద్రలోకమో బుధలోకమో చిన్న చిన్న లోకాలు ఉంటాయి, అక్కడికెళ్ళి సుఖాలు అనుభవించి మళ్ళీ భూమి మీద పడతారు. అయితే ఇప్పుడు పుణ్యాలు చేశారు కనుక తర్వాత మంచి జన్మలు కొంచెం వస్తాయి, అంతవరకు కరెక్ట్. ఇది కాక ఎవరైతే సత్వగుణంతో కూడిన భక్తి కలిగి ఉంటారో ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వద్దాం. ఇది కొంచెం బెటర్ తెచ్చుకోవడానికి. వాళ్ళకి రెండే ఉంటాయి, మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ రెండే వాళ్ళకి. మిగిలినవన్నీ మనం యాడ్ చేస్తాం, లేకపోతే మన పురోహితులు గారు యాడ్ చేస్తారు మన తృప్తి కోసం. మిగిలిన మంత్రాలు వినబడినా వినబడకపోయినా అర్థమైనా అర్థం కాకపోయినా ధర్మార్థ కామ మోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అక్కడ తాగితే బాగుంది. ఇతోధిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం పుత్రస్య ప్రమోషన్ సిద్ధ్యర్థం పుత్రికాయా వివాహ సిద్ధ్యర్థం వాహన ప్రాప్త్యర్థం. ఇంకా ప్రమోషన్ అర్థంట ఆ పదం ఎక్కడికి ఎలా కలిసిందో తెలియదు. ప్రమోషన్ అలా చెప్పేస్తే పూజ అయినా అవ్వగానే పర్వాలేదు, సంకల్పం అయిపోయింది కదా, కావలసినవన్నీ చెప్పాడు కదా, ఇంకా తృప్తిగా ఉంటాడు వీడు. అక్కడ పూజ ఏం చెప్పాడు, మంత్రం ఏమిటి, భావం ఏంటి, ఇంకా అనవసరం. ఇలాంటి వాళ్ళు ఏమనాలి, ఏ కేటగిరీలకు తీసుకెళ్ళాలండి? అమ్మయ్య క్లారిటీ ఉంది బాగా. తమో గుణం కాదు కదా, సత్వగుణం అసలు కాదు. సత్వగుణంలో రెండే ఉంటాయండి, మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అర్థమవుతుంది కదా. ఇదంత ఇంట్రడక్షన్ ఎందుకంటే ఆర్యాదేశ పుస్తకాలు పట్టుకు కూర్చున్నామని కొరకొర చూడకండి. ఆ లోకంలోకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్స్ ముందు తెలుసుకుంటే లోకం ఎవరికి వస్తుందని చెప్పడానికి.
ఇప్పుడు చెప్తున్నది వైష్ణవంకి శైవానికి అన్నిటికీ అన్వయించుకోవచ్చు, మీరేం పర్వాలేదు. సరే, మొత్తానికి సత్వగుణ భక్తి ఉన్నదే, దీన్ని కొంత ఉత్కృష్ట భక్తిగా చెప్పారు ఇక్కడ. తమోగుణం కంటే రజోగుణ భక్తి పర్వాలే, దానికంటే సత్వగుణ భక్తి. సత్వగుణ భక్తులు రెండే ఉంటాయండి. నా చిత్తం శుద్ధం కావాలి, ఈశ్వరుడు సంతోషించాలి, ఈ రెండే. అందుకే గురువులు మనకి సంకల్పంలో మొదటి పాప అమాయకంగా రెండే పెట్టారు, మనం 20 కలిపాం. మమ ఉపాత్త దుర్తిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, అంతే. చూసారా, ఈ రెండే పెట్టారు ఇక్కడ. అది సత్వగుణ భక్తి. ఇది ప్లస్ ఏం చేస్తుందంటే, ఇది నిన్ను పరాభక్తిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఈ పరాభక్తి అసలు ముఖ్య భక్తి, దీనికే ముఖ్య భక్తి, పరాభక్తి, ఏకభక్తి అని పేరు. కావాలంటే భగవద్గీత చదువుకోండి. భక్తిమయి పరాంకృత్వా ఉందా లేదా భగవద్గీతలో? నా యందు పరాభక్తి కలిగినటువంటి వారు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసనే, అంటే ఉపాసనలో పర్యుపాసన అనే మాట చెప్పారు ఇక్కడ. ఆ పర్యుపాసనే పరాభక్తి, మరొకటి కాదు. ఏకభక్తిర్ విశిష్యతే. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. శ్రద్ధావంతుడై నన్ను భజించేవాడు. ఇది చిన్న విషయం కాదండి. అంతేగాని మాకు ఈ భక్తులు అంత జ్ఞానం లేవలండి అంటే, భక్తి లేని వాడికి జ్ఞానం లేదు. అసలు ఆ మాటకు వస్తే జ్ఞానం పండితే భక్తి అవుతుంది. ఇది ఒక రహస్యం. ఇది సాండిల్యుడు భక్తి సూత్రాలు చెప్తాడు, చెప్పండి పెద్ద శాస్త్రం మొత్తం. ఆ జ్ఞానానికి ఆ భక్తికి పెద్ద తేడా లేదండి. ఆ భక్తి ఆనంద రూపంలో ఉంటుంది. అందుకే ఒక యతీంద్రులు ఒక మాట చెప్తారు, అద్వైతంలో భక్తి ప్రేమ రూపంలో ఉంటుందని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ. ఆ ప్రేమ భక్తి ఇంకోటి ఉండదు. భగవద్ అనుభూతి తప్ప మరుగు వాడికి అక్కర్లేదు. భగవంతుడి వల్ల ఏదో కాదు, భగవంతుడే వాడికి. అది ఈ సత్వభక్తి చెయ్యగా 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 క్రమంగా అది వస్తుందిట. ఆ భక్తి వచ్చేటప్పటికల్లా శుద్ధమైన ప్రేమ రూపంగా. ఎందుకు భగవంతుడిని ధ్యానిస్తున్నావు? కారణం లేదు. వాడు ఆఖరికి ఉపాత్త దుర్తిక్షయార్థం చిత్తశుద్ధ్యర్థం ఈశ్వర ప్రీత్యర్థం కూడా అండు. అర్థం లేదు, ఇంకా అర్థం లేదంటే అర్థం మీనింగ్ లేదని కాదు, పర్పస్, మరో పర్పస్ లేదు వాడికి. ఆ అనుభూతిలోనే లీనమై ఉంటాడండి. ఆ భక్తి పరాకోటికి చెందినటువంటి భక్తి. ఆ పరాభక్తి ఏదైతే ఉందో ఆ పరాభక్తికి చెందిన వాడిని ఆ సగుణ బ్రహ్మం ఏం చేస్తుందో తెలుసా? అంటే అమ్మగా ఉపాసిస్తే అమ్మభక్తి, విష్ణువుగా ఉపాసిస్తే విష్ణుభక్తి, శివుడిగా ఉపాసిస్తే శివభక్తి. అలా ఉపాసించేవాడికి ఏం చేస్తుందంటే ఆ దైవం క్రమంగా అతన్ని అనుగ్రహించి నీకు నాకు భేదం లేదు అనేటువంటి అద్వైత సిద్ధినిచ్చి జీవన్ముక్తిని ఇస్తుందండి. ఇది తెలుసుకోవాలి. ఎవరికి? పరాభక్తికి చెందిన వారికి జీవన్ముక్తి ఇక్కడే వస్తుంది. ఒకవేళ పరాభక్తిలో ఉంటూ ఆయువు తీరు అప్పుడే పోయాడు అనుకోండి, జీవన్ముక్తి సిద్ధించకుండా పోతే వాడు సగుణ బ్రహ్మలోకానికి వెళతాడు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది. కానీ సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళేది ఎవరు? పరాభక్తికి చెందినవారు. ఈ మాట నేను చెప్పింది కాదు, దేవి భాగవతంలో అమ్మవారు తన లోకానికి ఎవరు వెళ్తారో తానే చెప్తుంది ఇక్కడ. కనుకనే ఇంకా సత్వగుణ భక్తి వాళ్ళకు కూడా సాధ్యం కాదు, పరాభక్తికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే వెళతారు. అయితే సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాడు పరాభక్తిలోకి వెళ్లకుండా ఆయువు తీరి మరణిస్తే వాడు తర్వాతి జన్మలో పరాభక్తికి వెళ్తాడు. అది తెలుసుకోవాల్సింది. కనుక ఎక్కడ మనం ఆగిపోయామో అక్కడి నుంచి తర్వాత జన్మ కొనసాగుతుంది. అందుకే శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయితే. అందుకే చేసిన సాధన ఈ జన్మలో పూర్తయిపోయింది, జన్మ పూర్తయిపోయింది, సాధన పూర్తి కాలే. ఆ తర్వాత జన్మలో ఎక్కడ ఆపేమో ఇక్కడి నుంచి కొనసాగుతుంది. అదే మళ్ళీ ఏబిసిడీల నుంచి మొదలవుతుంది. ఇది ఒక పెద్ద అభయం ఇచ్చాడు చూసారా. అందుకే సాధన ఆలస్యం చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఇప్పుడు సిద్ధిస్తుందా లేదా, మోక్షం వస్తుందా లేదా నువ్వు చెక్ చేయకు, అది ఆయన చూస్తాడు. ఇక్కడ నీ స్థితి ఆయన నిర్ణయిస్తాడు. మనం మాత్రం తెలుసుకొని ఇంకా పైమెట్టుకు వెళ్ళడానికి మన ప్రయత్నం మాత్రం చేసుకోవాలి. కనుకనే రజోగుణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు సత్వగుణ భక్తికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ, సత్వగుణ భక్తిలో ఉన్నప్పుడు పరమాత్మ అనుగ్రహం కోసమే నిష్కర్మషంగా చేస్తూ ఉంటే సత్వగుణ భక్తి ఆటోమేటిక్గా పరాభక్తులకు లాగేస్తుంది. కనుక మన ఎఫర్ట్ సత్వగుణం వైపు వెళ్ళాలి. సత్వభక్తి వైపు మనం వెళితే అదే పరాభక్తిలోకి లాగేస్తుంది. ఎవడు పరాభక్తికి చెందుతాడో వాడు మాత్రమే ఆ లోకానికి వెళ్తాడు. ఎందుకంటే వాడు మనసు నిండా అదే స్థితి, ఇంకోటి లేదు, ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ దేవతానామములు తలుచుకుంటూ ఉంటాడు. ఆ తలంచుకుంటూ పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిలిత పులకుడై అని వర్ణించాడు కదా. ఆ నామాలు తలుచుకుంటూ ఒళ్ళు పులకించిపోతుంది. మనస్సులో ఏకాంతంగా అదే చింతన చేస్తూ ఉంటాడు. ఏది చూసినా అదే భావంలో ఉండడంతో వాడు మనస్సు ఏమైంది? ఆ లోకం అయిపోయింది. ఆ దేవతా స్థితి తాదాత్మ్యం చెందిపోయాడు. ఆ స్థితిలో తను విడిచిపెట్టిన తర్వాత ఆ స్థితిలో ఉన్నాడు గనక ఆ స్థితిని పొందుతున్నాడు, అంటే ఆ లోకానికి వెళతాడు.
ఆ భావనతో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. కనుక విష్ణు ఉపాసన చేస్తూ విష్ణు ఉపాసనలో పరాభక్తి చెందినవాడు వైకుంఠానికి వెళ్తున్నాడు, శివభక్తిలో పరాభక్తికి చెందినవాడు కైలాసానికి వెళ్తున్నాడు. అయితే అది సగుణ బ్రహ్మలోకము అంటారు. దాన్ని ఏమంటారు? బ్రహ్మలోకము అనగానే మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం అనగానే చతుర్ముఖ బ్రహ్మలోకం అని మాత్రమే అర్థం కాదు, సగుణ బ్రహ్మలోకం అని అర్థం. ఇక్కడ ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వాడు ఇంకా జీవభావంతో ఉన్నాడు, తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు, జీవుడున్నాడు కదా. అందుకే సగుణ బ్రహ్మలోకంలో అద్భుతమైన అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ క్రమంగా అక్కడ వాడికి ఆ సగుణ బ్రహ్మం యొక్క కృపచేత అభేదభావం సిద్ధించి అక్కడ శాశ్వత ముక్తిని పొందుతాడు. అక్కడే మళ్ళీ కిందకి రాడు. కనుక ఈ ముక్తిని క్రమముక్తి అంటారు. ఆ లోకానికి చేరే ముక్తిని క్రమముక్తి అంటారు. ఇంతకు ముందు చెప్పుకున్న ముక్తి పేరు జీవన్ముక్తి, క్రమముక్తి. రెండు తెలిసాయి కదా. ఈ క్రమముక్తిలో మళ్ళీ రెండు భేదాలు ఉన్నాయి. ఎప్పుడు రూపచింతన చేస్తున్నప్పుడు సారూప్యంతో ఆ లోకంలో ఉంటారు, అదే దేవతా రూపంతో అక్కడ వెళుతూ ఉంటారు, సారూప్యముక్తి. ఆ లోకంలోనే సంచరిస్తూ ఆనందిస్తారు, సాలోక్యముక్తి. ఆ దేవత దగ్గర తిరుగుతారు. ఆ భావం రావాలంటే ఇంకా చాలు. ఆ విష్ణువు సమీపంలో ఉంటే అది సామీప్యముక్తి. ఆ విష్ణువు దగ్గర ఉండడం వల్ల విష్ణువు యొక్క కొన్ని శక్తులు వస్తాయి వాళ్ళకి, కొన్ని శక్తులు వస్తాయి. అది సార్ష్ట్యముక్తి అంటారు. ఇప్పుడు ఎన్నయ్యే? ఐదవది చిట్ట చివరికి అక్కడ ఐక్యమైపోతారే, అది సాయుధ్యముక్తి అంటారు. ఇక్కడ దాన్ని సాయుధ్యం అంటారు. ఇప్పుడు ఇవాళ మనం భాగ్యవశాత్తు హిందూ మతం యొక్క లక్ష్యాల మీద అద్భుతమైన విషయాలు తెలియజేసింది అమ్మవారిని భావించాలి. ఇక్కడ ఇంకోటి కాదు. ఎందుకంటే గతుల గురించి మాట్లాడుతున్నాం. పాపం చేసే వాళ్ళకి గతి పాపలోకాలు రెడీగా ఉంటాయి, నువ్వు వెళ్ళనన్నా లాక్కుంటే లోపలికి. ఇక్కడ రెండవది పుణ్యాలు చేస్తే పుణ్యలోక గతులు చెప్పుకున్నాం. పవిత్రమైన కర్మలు చేస్తూ ఉంటే పుణ్యలోక గతులు. ఇలాంటి పుణ్యాలు ఎన్నో చేస్తే ఒక జన్మలో భగవంతుడి మీద కాసింత ప్రేమ కలుగుతుంది. అది తమోగుణంలో పడిపోకుండా చూసుకోవాలి. రజోగుణంలో ఉంటే ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటూ రజోగుణంలో ఉంటే ప్రమాదం లేదు. దాని నుంచి సత్వగుణంలోకి వెళ్ళిపోవాలి. అంతవరకు నీ సాధన చేయి. సత్వగుణంతో వెళ్ళిపోయాక ఇక్కడే నీకు పరాభక్తి సిద్ధిస్తే తర్వాత ఆ లోకానికి వెళ్తావు, అందరి సందేహం లేదు. లేదా అనుగ్రహంతో జీవన్ముక్తి ఇక్కడే పొందవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక పాపగతి, పుణ్యగతి, మోక్షగతులు రెండు, క్రమముక్తి, జీవన్ముక్తి. ఇవి మొత్తం జీవులు ప్రయాణం గురించి సనాతన ధర్మం చెప్పిన అద్భుతమైన పరిజ్ఞానం. ఒక్క మాట గట్టిగా చెప్పచ్చు, ఇలాగ జీవులు గుతులు గురించి చెప్పిన ఒకే ఒక్క మతం హిందూ ధర్మం మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ రెండే, గో టు హెల్, గో టు హెవెన్, అంతే. రెండు తప్ప వాడుకోండి తెలియదు పాపం. ఇప్పుడిప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టి పురుడు పోసుకున్న వాటికి పూర్ణ పరిజ్ఞానం ఎలా ఉంటుంది? సృష్టితో పాటు ప్రారంభమైన సనాతన ధర్మానికి తప్ప. ఇది తెలుసుకోండి. ఎంత జీవుల గురించి చక్కగా చెప్పింది. ఇది కాక మరో గతి చెప్పడం మర్చిపోయాం. పుణ్యం పాపం మిక్సర్ గతి, వాళ్ళ లోకం భూలోకం, అది తప్పదు. ఇక్కడ అదో గతి. ఇక్కడి నుంచే సాధన చేసి ఎక్కడికైనా వెళ్ళాలి. అంతేగాని స్వర్గానికి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటానంటే కౌంట్లోకి రాదు. చేయాలని బుద్ధి పుట్టుతూ భోగాలను అనుభవించడంలో పడిపోతాం. కనుక అక్కడ అసలు చేయడానికి అవకాశం లేదు. ఆ శరీరాలతో చేస్తే లెక్కలోకి రాదు. నరకంలోకి వెళ్ళి జపం చేస్తారంటే అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అనేటప్పటికే అయిపోతుంది. అక్కడ జపానికి అక్కడ ఎలా వస్తుంది? కనుక ఏది చేసినా ఇక్కడే చేయాలి. కనుక దీనికి కర్మలోకం, ఇది సాధనాలోకం, యోగలోకం. ఈ భూమి యందే ఏదైనా చేసుకోవాలి. తెలిసింది కదా ఇక్కడ. కానీ ఏ గతికి వెళ్తావో నువ్వే నిర్ణయించుకో, నీ మార్గం నువ్వే నిర్ణయించుకో. లేదా నువ్వు ఉన్న మార్గం ఏంటో తెలుసుకుంటే నీ గతి నీకే తెలుస్తుంది, ఇంకోటి చెప్పక పాపం. వాడేమని అంటాడు మళ్ళీ. కనుక ఏమిటో తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఎవరికి ఏ గతి వస్తుందో తెలిసిపోయింది ఇక్కడ. కనుకనే వైకుంఠమైన, మణిద్వీపమైన, కైలాసమైన ఒకటే స్థితి. అంతేగాని అది గొప్ప ఇది తక్కువ అన్నారంటే ఇంకా అజ్ఞాన వివేకం ఉండి ఆ లోకాలకి ఎంటర్ కారని తెలుసుకోవాలి ఇక్కడ. ఇది భక్తి గురించి, లోకం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది. అమ్మవారి భక్తులు, పరాభక్తికి చెందినటువంటి వారు చేరే లోకం పేరు మణిద్వీపము అని చెప్పబడుతుంది కదా. అది అమ్మవారి భక్తులు చేరేది. అయితే ఇక్కడ నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మలోకాలకు సమన్వయం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ లోక వర్ణంలో ఆవరణలు ఉంటాయి, దేవతలను వర్ణిస్తారు ఆయా దేవతల్ని. ఇదంతా ఏమిటంటే మొత్తం యూనివర్స్ అంతటికి మూల వస్తువులు అందులో ఉంటాయండి. మౌలికమైన ఫండమెంటల్స్, బీజములు. సమస్త విశ్వాన్ని నిర్వహించగలుగుతున్నది భగవంతుడే. మన సంస్కృతిలో మాట ఉంది, లోకాలన్నీ పైనున్నా సర్వలోకాల్లో భగవంతుడు ఉన్నాడు. అది మర్చిపోవద్దు. వైకుంఠంలో విష్ణువు ఉన్నాడని చెప్తూనే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని
అన్ని లోకాల్లో విష్ణువు ఉన్నాడని చెప్తున్నామా లేదా? అంటే పరమార్థతః పరమాత్మ అన్ని లోకాల్లో వ్యాపించి ఉన్నప్పటికీ లీలగా వైకుంఠంలో ఉన్నాడు. ఆయన అంతా వ్యాపించున్నాడు, అది మర్చిపోవద్దు. అంతా వ్యాపించినప్పుడు ఆయన శక్తులే కదా అంతటా ఉన్నాయి. ఈ శక్తుల యొక్క మూల వస్తువులు వైకుంఠంలో దేవతలుగా వర్ణింపబడుతుంటాయి. అదే మీరు అమ్మవారిగా భావన చేస్తే ఏ శక్తి ఈ ప్రపంచంలోని స్పేస్ అండ్ టైం అంటే దేశము కాలము వస్తువులు మూడే ఉంటాయి, స్పేస్ టైం అండ్ ఆబ్జెక్ట్స్. ఈ మూడింటిలో వ్యాపించినది ఆ ఈశ్వరి శక్తే. ఈ వ్యాపించి ఉన్నప్పుడు ఇక్కడెక్కడ ఎలాగైతే వ్యాపించిందో వీటి మూలశక్తులన్నీ ఆ లోకంలో కనబడతాయండి. ఇక్కడ మూలశక్తులని అంటే విశ్వాన్ని నడిపేటువంటి సర్వశక్తుల మూలములు ఆ లోకంలో ఉంటాయి. ఆ మూలములతో ఉన్న అసలు మూలశక్తి ఆ లోకంలో అధిదేవతగా ఉంటుంది. ఇది భావించవలసినది. మరొక్క రహస్యం ఏంటంటే ఆ మూలశక్తి అంతటా ఉందని చెప్పుకున్నాం కదా. అంటే అంతటా ఉందంటే అర్థం ఏంటి? అంతటా ఉందండి అని చెయ్యి ఊపేవాళ్ళలో కూడా ఉంది కదా. భగవంతుడు ఎక్కడ అంటే అంతటా ఉన్నాడండి. మరి తమరిలోనండి ఇక్కడ కూడా ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్నాడని చెప్తే పిండాండం, అంతటా ఉన్నాడని చెప్తే బ్రహ్మాండం. అర్థమైంది కదా. పెద్ద బ్రహ్మాండం ఏం కాదు ఇది. కనుక పిండాండం బ్రహ్మాండం రెండిట్లోని ఈశ్వర శక్తి ఉంది. ఇప్పుడు అమ్మవారి లోకం ఎక్కడుంది? వైకుంఠ లోకం ఎక్కడుంది? ఇప్పుడు మీరే చెప్పాలి. వేదాంతంలోకి వెళ్ళిపోతే తత్వ విచారణ చేస్తే ఆత్మగా భగవంతుడు అందరిలో ఉన్నాడని తానే చెప్పుకున్నాడు కదా భగవద్గీతలో, అహమాత్మ గుడాకేశ అని. ఇక్కడ మన ఆయన ఆత్మగా అందరిలో ఉన్నప్పుడు అది వైకుంఠం ఇది కాదా? విష్ణు భక్తుడిని ఆత్మని విష్ణువుగా అనుకుంటే వైకుంఠం, శివుడిగా అనుకుంటే కైలాసం, అమ్మవారిగా అనుకుంటే మణిద్వీపం. కానీ మణిద్వీపం ఎక్కడో లేదా, ఇక్కడ ఉంది, తెలుసుకో. కనుకనే ఎక్కడో భారతదేశంలో మూల కూర్చుని అమెరికా గురించి వర్ణిస్తే అమెరికాకి రాలేం. అమెరికాని ధ్యానించిన పుణ్యఫలము ఉండదు. అందుకని అమెరికాని గంటసేపు ధ్యానిస్తే ఫలశ్రుతి ఉండదు, అంతే కదా, పుణ్యఫలం ఉండదు. కానీ బ్రహ్మాండాలకు ఆవలున్న మణిద్వీపాన్ని ధ్యానిస్తే అద్భుతమైన పుణ్యఫలాలు చెప్పారండి ఇక్కడ. అంటే ఎందుకు అలా చెప్పారంటే ఆ మహాశక్తి ఏదైతే ఉందో అది నీలో కూడా ప్రసరిస్తోంది, నీ చుట్టూ అదే ఉంది. కనుక నువ్వు భావనతో అదే చింతన చేయడం వల్ల ఆ శక్తులు నీలో జాగృతమవుతాయి ఒక్కొక్కటి కూడాను. ఆత్మశక్తి ఇన్ని శక్తులుగా నీలో ద్యోతకమవుతూ అద్భుతమైన ప్రభావాలు చూపిస్తుంది ఒక్కొక్కటి. ఎందుకంటే నీ పూర్వ పుణ్యకర్మ విశేషాల వల్ల పాపకర్మ విశేషాల వల్ల సుఖాలు దుఃఖాలు కొట్టుకుంటున్నాం. కానీ అఖండమైన ఆత్మశక్తిని ధ్యానిస్తున్నాను. లోక ధ్యానం అంటే అఖండమైన ఆత్మశక్తిని ధ్యానించను. ఆత్మశక్తిని, ఆత్మ యొక్క శక్తి అఖండం. అదే పరమాత్మ అన్న పరమేశ్వరుడన్నా అది అఖండమైన శక్తి. ఆ శక్తి పేరు చిచ్చక్తి. ఆ చిచ్చక్తే ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకంగా విశ్వమంతా ఉంది ఇక్కడ. కనుక ఏ లోకానికి వెళ్ళాలండి ఇప్పుడు? ఇది వింటూ ఉంటే మరొక మణిద్వీపలోకం ఎందుకు, ఇక్కడే కదా. కనుక నీలో ఉన్న చిచ్చక్తి నువ్వు ధ్యానిస్తే ఆ చిచ్చక్తి ప్రకాశం వల్లే నీ శరీరం అంతా వెలిగిపోతుంది. ఇప్పుడు నాకు అర్థం కాలేదంటే మీరు తల ఊపింది కూడా చిచ్చక్తి వల్లే. నా అర్థం కాలేదన్న విషయం కూడా అర్థమైంది కదా. లోపల చిచ్చక్తి, ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యం ఉంటేనే అంతా జరుగుతుంది. ఇప్పుడు తెలిసిపోయింది కదా. అది ఉంటే శరీరం ప్రకాశిస్తుంది, అది లేకపోతే శరీరానికి చెప్పండి ప్రకాశము లేదు. అంటే ఇది స్వయం ప్రకాశం కాదు, ఇది పరప్రకాశం. అది స్వయం ప్రకాశం. ఏమిటని? స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఇల్యూమినేషన్ అంటారు. తనంత తాను ప్రకాశిస్తోంది. దానికి ఏ ప్రకాశం అక్కర్లేదు. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని నతద్భాసయతే సూర్య న శశాంకో నపావక. ఇదేంటండి ఆర్యాదీశ్ చెప్పండి, భగవద్గీత చెప్తాడు. లోకం గురించి చెప్పాలంటే ఇదంతా తెలియాలి కదా, లేకపోతే ఎక్కడో బ్రహ్మాండాలు కావాలన్న మణిద్వీప గురించి మాకెందుకండి అంటారేమో, అది బాధ. కనుక ఇప్పుడు తెలుస్తుంది కదా, దాన్నేది ప్రకాశింపజేయలేదు, అది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. కానీ సూర్యచంద్రుల వెలుగు దానికి అక్కర్లేదు. సూర్యచంద్రుడికి దాని వెలుగు కావాలి, దాని వెలుగు వల్ల సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. అందుకే తస్య భాష సర్వమిదం విభాతి జ్యోతిషామపి యజ్జ్యోతి. అదే యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నం తత్తేజో విద్ధి మామకం అన్నాడు భగవద్గీతలో. ఇదే స్వరూప జ్ఞానం. నా యొక్క ప్రకాశమే సూర్యచంద్రాదుల్లో ఉన్నది. ఒక సూర్యచంద్రుల్లో కాదు, కంటిలో చూపు, చెవిలో వినికిడి, ఈ ప్రకాశములన్నీ దానివే. అది చూస్తుంటే ప్రపంచమంతా ప్రకాశం ఎవరిది? ఇప్పుడు చెప్పండి వినదాన్ని బట్టి. ఎంతమంది అయినా నేను తేట తెలుగులో చెప్పాను అనుకుంటున్నా. పరమాత్మ యొక్క ప్రకాశం అన్నిట్లో ఉంది కదా. అంతేగాని కన్ను దానివల్ల పనిచేస్తుంది, కానీ కన్ను లేకపోయినా అది ఉంటుంది, అది లేకపోతే కన్ను ఉండదు. ఇది విషయం తెలిస్తే కంటికి కన్ను, చెవికి చెవి పరమాత్మ అంటే అని కేనోపనిషత్తు చెప్పిందని మాత్రం ఆశ్చర్యకరంగా చెప్తుంది ఇక్కడ. అందుకు ఉపనిషత్తులు
ఇవాళ ఎవరు అడిగారు ఉపనిషత్తుల గురించి చెప్తే విన్నాలని ఉందని, చెప్తున్నది అదే అని ఇప్పుడు తెలుసుకుంటాను తెలియట్లేదు. ఈ రెండు చెప్పడంలో ఏంటంటే సమన్వయం, నిర్గుణ సగుణ సమన్వయం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇలా మీరు పరిశీలిస్తే ఒక్కసారి మఠం వేసి కూర్చోండి, ప్రపంచం గోల వదిలేయండి. ఒక్కసారి మీ శరీరంలో చైతన్యం ఎక్కడెక్కడ ప్రసరిస్తోందో ధ్యానం చేయండి ఒక్కసారి వీలైతే. ఎందుకంటే బయట విషయం కాదు, నీ లోపల సబ్జెక్ట్ ముందు తెలుసుకో, బయట సబ్జెక్ట్ తర్వాత. శరీరంలో పాదం మొదలుకుని శిరస్సు వరకు ప్రతి అణువులో ఒక చైతన్యం ప్రసరిస్తోంది. ఇంద్రియాల్లో, మనస్సులో, బుద్ధిలో కూడా చైతన్యం ఉంది, ప్రాణంలో కూడా చైతన్యం ఉంది. ఇవి ఆలోచించు. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఆత్మ అనే దాని యొక్క ప్రకాశం వీటన్నిటిలో ఉంది. కనుక వీటన్నిటిలో ప్రకాశింపజేస్తూ లోపల ఏదుందో దాన్ని ధ్యానిస్తున్నాం. దానికి ఏ ప్రకాశం అక్కర్లేదు. ఇంద్రియాలు లేకపోయినా అది ఉంటుంది, అది లేకపోతే ఇంద్రియాలు ఉండవు. ఇలా చింతన చేస్తూ ఉంటే అది స్వయం ప్రకాశము, దానికి లక్షణం. రెండవది ప్రచోదకం. ప్రకాశకం, ప్రచోదకం అని 2 లక్షణాలు ఉంటాయి. ప్రకాశింపజేయుట అంటే ఉండేటట్టు కనిపిస్తుంది, ప్రేరేపించుట. ప్రచోదనం అంటే ప్రేరేపించేది. అలా ప్రేరేపించేది అదే, చైతన్యాన్ని ఇచ్చేది అదే. కానీ చైతన్యం 2 రూపాలతో ఉన్నది అక్కడ. ప్రకాశింపజేస్తున్నది, ప్రచోదనం కలిగిస్తున్నది. ఈ రెండిటి కలిపి ప్రచోదనము ప్రకాశము అయిన దాన్ని సంస్కృతంలో మణి అంటారు. మణి అంటే స్వయం ప్రకాశకము ప్రచోదకము అని అర్థం. ఇక్కడ పూర్వం మణిదీపాలను ఉండేవి, మీకు తెలుసో లేవో విని ఉంటారు. మణిదీపం అనే మాట సాహిత్యంలో కూడా అంటూ మణిదీపాలను ఉండేవి. ఇప్పుడు కొన్ని కోటల దగ్గరికి మనం వెళ్ళి పాత కోటల దగ్గర చూస్తే పైన గోడలన్నీ కన్నాలు ఉంటాయి. ఎందుకు తెలుసా? అక్కడ మణులు పెట్టేవారు పూర్వం. ఆ మణుల కాంతి స్వయంగా వ్యాపించేదిట. పగట సూర్యకాంతిలో కనబడకపోయినా రాత్రి అయ్యేటప్పటికి అదే వెలుగు. వీటిని మణిదీపాలు అంటారు. ఎందుకంటే వాటిని దీపాల్లో వెలిగించిన అవసరం లేదు, స్వయంగా తనంత తానే వెలుగుతాయి. కనుక మణి అంటే స్వయం ప్రకాశకము ప్రచోదకము. ఇప్పుడు ఆలోచిస్తే ఈ స్వయం ప్రకాశక స్వయం ప్రచోదక చైతన్యం ఎక్కడుంది? ఇప్పుడు నీలో ఉంది, అలాగే అన్నిట్లో ఉంది. కనుక ఇదంతా కలిపి చూస్తే ఒక చైతన్యాన్ని మాత్రం చూస్తే ఆ చైతన్యమంతా ఒక కాంతి వలయంలా కనబడితే ఆ చైతన్యానికి మూలమైన వస్తువు దీపంలా కనబడుతుంది. మరి దీపం వెలిగించండి, దీపం చుట్టూ ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది. చూసారు ఎప్పుడైనా? పరివేషం అంటారు దాన్ని, దీపం చుట్టూ. ఆ పరివేషం అంతా దేనివల్ల వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పండి. చైతన్యం పరివేషం అనుకుందాం, చైతన్యానికి మూలమైన పరమాత్మ దీపం అనుకుందాం. ఇది ఒక్కటి తెలిస్తే శరీరంలో ఉన్న చైతన్యం అంతా చూస్తే ఒక పరివేషంలాగా ఉంది. దానికి ఆధారమైన బ్రహ్మము దీపంలో ఉంది, స్పష్టమైంది కదా. కానీ ఆత్మ దీపంలా ప్రకాశిస్తుంటే చుట్టూ చైతన్యం అంతా, ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యం అంతా కూడా చక్క లైట్ లా కాంతిలా ఉంది. కాంతి వలయం అంటుంది దాన్ని. అది ఎలా ఉంటుందని సాధారణంగా సర్క్యులర్ ఫార్ములా ఉంటుంది, పరిశీలించండి. వలయం అంటే ఆ జ్యోతికి ఈ వలయానికి మధ్య ఎంత విస్తారం ఉంటుందో చూడండి ఆ జ్యోతి. కానీ జ్యోతి యొక్క వలయం నుంచి జ్యోతిలోకి వచ్చేటప్పుడు ఆ వలయం లోపల నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని లేయర్స్ ఉంటాయో అలాగా వాటిని ఆవరణలు అంటారు. ఈ ఆవరణలకు మూలంగా మధ్యలో బిందువులా ఉన్నటువంటి ఆవిడ ఆ ఆవరణలతో ఉన్నటువంటి లోకంలో కూర్చున్నటువంటి జగన్మాతగా చెప్పబడుతుంది. అది స్వయం ప్రకాశక స్వరూపం కనుక మణిద్వీపం అని చెప్పబడుతుంది. ఇక్కడ దాని లోపల ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది వేదాంతంతో అన్వయం కనుక సగుణ బ్రహ్మలోక బాగా అర్థం చేసుకుంటే ఏది నిర్గుణ బ్రహ్మమని చెప్తామో దానినే సగుణముగా భావించినప్పుడు దాని లక్షణాలే ఆ లోకంలో కనబడతాయండి. ఇందులో ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఒక సైన్స్ వెంటనే అర్థం కాదు, మీకు రెండో పని ఉంటుంది, మననం. అది చేస్తే అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఆవరణలు లోకం అర్థం కావడం కోసం అంతా చెప్తున్నాం. దాని ఏ లోకంకి వెళ్తే దొరుకుతుంది? ఇది ఎక్కడ ధ్యానిస్తే ఎక్కడే దొరుకుతుంది ఇక్కడ. కనుక నీ శరీరాల్లో ఇంద్రియాలు పోవచ్చు, వాటిలో చైతన్యం ఉందే అదొక్కటి పరిశీలించు. అది ఎన్ని ఆవరణల్లో ఉంది? ఇంద్రియాలలో. అది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, అదేవిధంగా మనస్సు, బుద్ధి, వీటన్నిటిలో చైతన్యం ఉందే లేదా? ఇప్పుడు ఎన్ని వచ్చేసేయండి. ఇంద్రియాలు ఒక ఆవరణ, ఆ ఇంద్రియాల్లో మళ్ళీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఒక ఆవరణ, ప్రాణాలు ఎన్ని? 5 కొందరు చెప్తే 10 కొంతమంది చెప్తారు ఇక్కడ. కనుక అవి మనస్సు బుద్ధి ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ ఎవరెవరు వెలుగుతున్నాయి. వీటన్నిటిలో ఆ వెలుగును చూడడం మొదలుపెట్టాలి. వీటన్నిటిలో ఆ వెలుగే ఆ వెలుగే ఆ వెలుగే చూడడం మొదలెట్టు. అప్పుడు నీ శరీరం అంతా ఆ వెలుగే, చేతిలో కంటిలో అంతా ధ్రువుడు. ఆ విధంగా కృష్ణ పరమాత్మను చూసిన వెంటనే యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తి ధరస్వధామ్న అన్యాస్త హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం అన్నాడు. ఏ పరమాత్మ నాలో ప్రవేశించి నా మాటను పలికిస్తున్నాడో
నా కంటికి చూపునిస్తున్నాడో, నా చేతుల్ని కాళ్ళని ప్రాణాలని కదిలిస్తున్నాడు ఆ పరమాత్మ నారాయణుడికి నమస్కారం అన్నాడు ఇక్కడ. అందుకని వైకుంఠమునందు మంచి సింహాసనంపై పాము పడకపై పడుకున్న నారాయణానికి నమస్కారం అనలేదు ఇక్కడ. ఇదొక్కటి ఆలోచిస్తే లోకాలు ఎక్కడో కాదు, ఇక్కడే. నువ్వు పరమాత్మనే నీ లోకముగా భావిస్తే వైకుంఠం ఇక్కడే. అందుకే అన్నమయ్య ఒక్క మాట అన్నాడు, అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. ఒకటే మాట చెప్పినాడు, అద్భుతమైన విషయం ఇక్కడ. అందుకే వాడు ఎక్కడికో పైలోకానికి వెళ్ళిపోతానని రోజు విమానం వచ్చిందా లేదా అని తలుపు తీసుకు చూడ్డు. భగవంతుడే నీ లోకమైనప్పుడు మరో లోకంతో పని ఉందయ్యా, అదే ఎవరి లోకం వాడిది అన్నది ఇక్కడ. అందుకే అమ్మవారు మన లోకం అయిపోతే ఇక్కడే ఆవిష్కరించుకోవచ్చు. అక్కడ అమ్మవారి లోకంలో 25 ఆవరణలు ఉన్నాయి. ఆవరణ అంటే ఒకటి దాటి ఒకటి, ఒకటి దాటి ఒకటి, ఒకటి దాటి ఒకటి అలా ఉంటాయంట. ఆవరణ అంటే ఒక సర్కిల్లో ఉంటుంది ఒక్కొక్కటి. ప్రధానమైన వస్తువు దీపంలో మధ్యలో ఉంటే ఆవరణలు చుట్టూ వలయాల్లో ఉంటాయి. ఇది ఎలా ఆలోచించాలంటే దాని యొక్క ప్రకాశమే ఆవరణలో ఉంది. అందుకే నేను దీపం చుట్టూ కాంతి అని ఉపమానం తీసుకున్నది అందుకు. దానివల్ల సులభంగా అర్థమైపోతుంది ఈ లోకాల గురించి అని. ఇక్కడ నుంచి మొదలై అవన్నీ వ్యాపించుంటాయి. ఒక్కొక్క ఆవరణ దాటుతూ 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 వెళితే అసలు వీటన్నిటికి అతీతమైనటువంటి శక్తి గోచరిస్తుంది అక్కడ. అప్పుడు ఇవన్నీ దాటేసావు ఇంకేంలో. కానీ ఇంద్రియాల్లో అమ్మవారి కాంతి, ప్రాణంలో అమ్మవారి కాంతి, మనస్సులో అమ్మవారి కాంతి, బుద్ధిలో అమ్మవారి కాంతి. ఇలా చూస్తూ చూస్తూ వెళ్ళు, బుద్ధిని కూడా దాటిపోయిన అమ్మవారి దగ్గరికి వెళ్తాను. ఇది గమనించవలసిన విధానం అండి ఇక్కడ. వీటన్నిట్లో అమ్మవారి వెలుగునే చూస్తూ వెలుక్కు మూలం అమ్మవారిని దర్శించినప్పుడు వీటికి అతీతం అయిపోయేవా లేదా? అదే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక. అందుకే ఒక్కొక్క ఆవరణ వర్ణన వస్తూ ఉంటుంది. ఆ ఆవరణ వర్ణన వింటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. ఓహో ఇంత బాగున్నదా అని ఇక్కడ. అది 2 విషయాలు ఆవరణలో తెలుసుకోవాలి. విశ్వాన్ని నడుపుతున్నటువంటి సర్వశక్తుల ఆవరణలో ఉంటాయి. అది బ్రహ్మాండాలకు పైన ఉన్నదని అర్థం. నీలో ఉంటూ సర్వశక్తుల్ని నడుపుతూ ఉన్నటువంటిది కూడా అక్కడే ఉంటుంది. కనుక నీ లోపల ఆవరణల మధ్యలో అమ్మవారు, బయట ప్రపంచ శక్తుల ఆవరణ మధ్యలో అమ్మవారు. ఈ 2 విధాలుగా దర్శించాలి. అయితే మొదటి ఈ వర్ణన వింటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఇప్పుడు విన్నదాని అంత గంభీరంగాను ఇప్పుడు వింటే వచ్చినంత ఇబ్బందిగాను ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లోపల సబ్జెక్ట్ చెప్పాం కదా, అబ్స్ట్రాక్ట్ తీసుకొచ్చి చెప్పాం కనుక అందడం కష్టం. అందుకే అది ధ్యానం అత్యంత కష్టమని చెప్పారు ఇక్కడ. కానీ అదొక లోకంలో అక్కడ అందమైన స్త్రీలు ఉన్నారు, కత్తులు కట్టాలు పట్టుకున్నారు మొదటి ఆవరణలో. 2వ ఆవరణలోకి వెళ్ళి మరో 30 మంది ఉన్నారు, 3వ ఆవరణలో 40 మంది ఉన్నారు. అంటే మనకు ధ్యానించడానికి చాలా బాగుంటుంది కదా. అందుకు మొదటి ఇదే ధ్యానించండి. ఇది ధ్యానించగా ధ్యానించగా అందరి లోకం వేరు, ధ్యానించే వాళ్ళ లోకం వేరు. ఎందుకంటే వాడు ఎప్పుడు మణిద్వీపం ఇవే చింతన చేశారు కనుక వాడు మనస్సంతా దానితోనే ఉంటుంది. అదే ఇంత మణిద్వీప చింతన చేసి ఏం కావాలని ఆయన అంటే మనవడి పెళ్ళి ఒక్కటి చేసి అమ్మ అంటే నీ లోకం ఏంటో తెలిసిపోయింది ఇప్పుడు. కనుక టపీమని పుడతావు, మనవడికి కొడుకుగాను కూతురుగాను, సందేహం లేదు. ఎందుకంటే నువ్వు ఉన్నది ఆ లోకంలో. కనుక మణిద్వీప వర్ణన పారాయణ చేసినంత మాత్రం మణిద్వీపానికి ఎవడు వెళ్ళడు. ఇలా డిస్కరేజ్ చేస్తే ఎలా అండి అని మళ్ళీ అంటారు ఇక్కడ. మణిద్వీప వర్ణన చదివితే పాపాలు పోయి పుణ్యం లభించి ఉత్తమ గతులు వస్తాయి. అదే భక్తిగా మీరు చేశారనుకోండి, పరాభక్తితో, తప్పకుండా ఆ లోకప్రాప్తి కూడా జరుగుతుంది. అయితే ఆ లోకానికి వెళ్ళి పొందేదానికంటే ఇక్కడే ప్రేమగా దాన్ని చింతన చేస్తూ ఉంటే కలిగే ఆనందం అద్భుతం. ఆ ఆనందం కోసమై వర్ణించబడినది ఆర్యాద్విషతి. అమ్మవారి నగరం ఇక్కడ వర్ణించబడుతుంది. ఏంటా నగరం? మరి ఇందాక మణిద్వీపానుడు గుర్తే. అరే కన్ఫ్యూజన్లో పెట్టకండి బాబు. అసలు ఇప్పుడేదో కొంచెం కష్టపడి చిక్కబట్టుకుంటున్నాం. మధ్యలో లేచి వెళ్ళిపోవాలి అనిపించినా చిక్కబట్టుకుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ చేయకండి. నిజానికి అమ్మవార్లు ఎంతమంది ఉన్నారు? మరో కన్ఫ్యూజన్. మణిద్వీపంలో ఉన్న అమ్మవారి పేరేంటి? భువనేశ్వరి. దేవి భాగవతం జాగ్రత్తగా చదవండి. ఇక్కడ శ్రీమన్నగరంలో అమ్మవారు ఎవరు? లలితాదేవి. ఇద్దరు అన్నమాట, కాదన్నమాట. భువనేశ్వరి మంత్రం, భువనేశ్వరి యంత్రం, భువనేశ్వరి ఉపాసన ఒకటి ఉంది. అదేవిధంగా లలితా విద్య, లలితా మంత్రం, శ్రీ విద్య ఒకటి ఉన్నది. ఆ భువనేశ్వరీ దేవినే శ్రీ విద్యలు లలితగా ఉపాసన చేస్తున్నాం. ఆ లలితగా ఉపాసన చేసిన వారికి ఆ మణిద్వీపమే శ్రీమన్నగరం అనే పేరుతో వ్యవహరింపబడుతూ కనిపిస్తుంది. ఇక్కడున్న ఉపాస్య దేవతలందరూ అందులో కనబడతారు. అదే మారిందంతే. కానీ మణిద్వీపం అన్నా శ్రీమన్నగరం అన్నా 2 ఒకటే. భేదం ఎక్కడుందో కథలోకి వెళితే తెలుస్తుంది. శ్రీమన్నగరం ఇది శ్రీ విద్యా ఉపాసకుల యొక్క లోకం. శ్రీ విద్యోపాసకులకి ఇదే మణిద్వీపం. దాని పేరు శ్రీమన్నగరం, మరొక పేరు శ్రీపురం. ఈ శ్రీపుర వర్ణన అని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో చాలా విస్తారమైన అధ్యాయాల్లో వర్ణించారు. శ్రీపుర వర్ణన అక్కడేది వర్ణించారో దాన్ని అందమైన కావ్యంగా తీసుకుని
మృదు మధురంగా చేశారు దూర్వాసుల వారి శ్లోకాల్లో. అక్కడ వర్ణించినది ఇక్కడుంది. దీని మూల గ్రంథం ఏమిటి? లలితోపాఖ్యానంలో హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి వర్ణించి చెప్తారు మొత్తం ఇదంతా కూడా. ఆ వర్ణించినప్పుడు స్థూలంగా మనం తెలుసుకోవాలంటే 25 ఆవరణలు ముందు వర్ణింపబడతాయి. ఒక్కొక్క ఆవరణల్లో ఒక్కొక్క విశేషమైన శక్తులు ఉంటారు. ఆ శక్తులందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అక్కడ ఆ ఆవరణలో ఉన్నవారు అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు. ఎందుకంటే దీపం చుట్టూ ఉన్న కాంతి వలయంలో ప్రతి కాంతి రేఖ దీపంతో ఎలా అనుబంధం పెట్టుకుంటుందో ఆవరణలో ఉన్నవారు ఎప్పుడు ఏమరకుండా అమ్మవారి చింతన చేస్తూ ఆవరణలో చేయాల్సిన పనులు చేస్తుంటారు. ఇక్కడ అలా 25 ఆవరణలు దాటిన తర్వాత అప్పుడు అమ్మవారి నివాసం ఉంటుంది అక్కడ. దాని పేరు చింతామణి గృహం. అక్కడ ఆవిడ అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటారు. ఆ సింహాసనం పేరు శ్రీచక్రం. ఆ శ్రీచక్రం బిందువు యందు అమ్మవారు పంచబ్రహ్మాసనంపై శివకామేశ్వరునితో పాటు ఉంటారు. ఇక్కడ మొత్తం చూసారు. అప్పుడు వింటూ ఉంటే దాటేసినంత అనుభూతి కలిగింది కదా. ఇక్కడ చాలు ఇలా ధ్యానిస్తూ ఉంటే ఇవన్నీ దాటి వెళ్ళిపోయి అమ్మవారిని చూస్తూ ఇవన్నీ మర్చిపోతే ఇంకేం కావాలండి. ఇలాగా మొత్తం అన్ని ఆవరణలు 25 ఆవరణల వర్ణన చేశారు ఈ శ్లోకాల్లో. ఆ 25వ ఆవరణ లోపల అంటే ఇవి దాటిన తర్వాత లోపలి భాగంలో ఆ శ్రీచక్రం మొత్తం 9 ఆవరణలు వర్ణించారు. శ్రీచక్రంలో మళ్ళీ 9 ఆవరణలు ఉంటాయి. ఆ శ్రీచక్ర సింహాసనంపై అమ్మవారు కూర్చున్న వైనాన్ని వర్ణిస్తారు. అంటే శ్రద్ధగా చదువుతూ ఉంటే మీరు ఏ ఊళ్ళో కూర్చున్నా మీరున్నది మాత్రం శ్రీమన్నగరంలోనే. ఎందుకంటే మనం ఎక్కడున్నామనేది ప్రశ్న కాదు, మనసు ఎక్కడుందనేది ప్రశ్న. అందుకే వాడేదో లోకంలో ఉన్నట్టున్నాడండి అంటూ ఉంటారు. ఇక్కడ ఒట్టి వెరిమాలోకం అండి. ఈ మాటలన్నీ ఎంత చక్కగా వస్తాయో. అంటే 10 మందిలో కూర్చున్నా మన లోకం మనదే. 10 మంది ఒకే మూడ్లో ఉంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆలోచన చేస్తుంటారు. కానీ వాడి ఆలోచన వాడిది. ఇదే ఆలోచనలో పెట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా మన నెక్స్ట్ స్టేట్ అది. ఏది ఆలోచిస్తూ శరీరం త్యజిస్తామో అక్కడికి వెళతాం. అంత అమ్మవారు ఏంటంటే ఇంత ఆలోచన చేసిన ఇవన్నీ కూడా నా యొక్క అసలు తాత్వికంగా చూస్తే నామరూపాలకు అతీతమైన శక్తులే నామరూపాలతో కనబడుతున్నాయి. దాన్ని వింత భావన చేసేవి కనుక నీలోనే నేను సాక్షాత్కారం ఇచ్చి నీకు నాకు భేదం లేదు అనే స్థితిని ఇస్తానయ్యా అని ఇప్పుడే అనుగ్రహించవచ్చు. లేదా ఈ పుణ్య విశేషం చేత ఇంత భావన చేసేవి కనుక ఆ లోకానికి చేరి అక్కడికి అద్వితీయమైనటువంటి బ్రహ్మానంద అనుభవం అనుభవిస్తూ క్రమంగా అక్కడ అమ్మవారిలో ఐక్యం కావచ్చండి. ఇప్పుడు అమ్మవారి ఉపాసన గురించి చెప్తున్నాం కనుక ఆ ఉపాసన తీసుకున్నాం. ఇవాళ ఈ ఒక్క మాట, ఈనాడు చెప్పుకున్న ఒక్క మాట తెలుసుకుంటే హిందూ మతంలో చెప్పబడ్డ శైవ వైష్ణవాలన్నిటికీ సమన్వయం ఏర్పడి పరస్పర వైరుధ్యాలు ఉండవు, విభేదాలు ఉండవు. అవునా కదా? చెప్పుకోండి. ఇక్కడ అసలు సత్యంలోకి వస్తేనే ఇది తేలుతాయండి. ఆ సత్యం గురించి చెప్తే బాధ ఏమిటంటే అర్థం కాదు. అందుకే తేల్చి కిందగా చెప్తే భేదాలతో కొట్టుకుంటాం. ఇక్కడ అని అసలు సత్యం అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పవలసిన బాధ్యత ఉంది. అది తెలుసుకుంటే మనకి అభేద స్థితులు ఎవరి భక్తి వాళ్ళని అవలంబించుకుంటూ ఉండవచ్చు. ఇది గ్రహించి అమ్మవారి లోకంలోకి ప్రవేశిద్దాం. శ్రీమన్నగరం ఎలా వచ్చింది? అసలు అమ్మవారిది మణిద్వీపం కదా. శ్రీమన్నగరం ఎలా వచ్చింది అంటే భండాసురుడేనో రాక్షుడు గారు ఉన్నారు. ఆ భండాసురుడు పరమ దుష్టుడే, లోకకంటకుడై భయంకరంగా తన 2 తమ్ముళ్లతో, వాళ్ళ పేరు విశుక్రుడు, విషంగుడు, వాళ్ళు ముగ్గురు కలిసి ముల్లోకాల్ని పీడించి పిప్పి చేశారు. పీల్చి పిప్పి చేశారంటారే, నిజంగా పీల్చి పిప్పి చేశారు. వీళ్ళు అటాక్ చాలా విచిత్రంగా జరిగింది. కత్తులు కటాళ్ళు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు. సూక్ష్మశక్తితో ప్రతి వారిలో ప్రవేశించిపోయి వాళ్ళ యొక్క రసశక్తిని మొత్తం లాగేశారండి, పీల్చేశారు. దాంతో ప్రతివాడు నీరసప్రాయుడయ్యాడు. అలా ముల్లోకాలకి కంటకత్వం కలిగించారు వాళ్ళు. ఇక్కడ అలాంటి వాళ్ళని సంహరించడం ఎలాగా అని తప్పించిపోతూ ఉంటే వాళ్ళందరూ శివుడే గురువని పరమశివుడిని ఆశ్రయించారు. అప్పుడు పరమశివుడు మహాయాగం ఒక దాన్ని చేసి ఆ మహాయాగ మధ్యంలో ఆ పరమేశ్వరుడు ఆహుతులు వేసి ఆ పరాశక్తిని ఆహ్వానించాడు. అప్పుడు ఏ తల్లి మణిద్వీపంలో ఉన్నదో జాగ్రత్తగా వినవలసింది. ఏ తల్లి మణిద్వీపంలో ఉందో, ఏ తల్లి సర్వవ్యాపకముగా అంతటా ఉన్నదో ఆ చిచ్చక్తి ఆ ఉపాసనా బలం వల్ల ఆ మహాయాగ క్రమారాధ్య అని చెప్పబడుతున్న శక్తి ఆ చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించింది. ఈ చిదగ్ని కుండ సంభూత. ఎందుకు? దేవకార్య సముజ్జత. ఆవిడెప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడు బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ వచ్చారు. అమ్మవారు వాళ్ళందరికీ తిరిగి శక్తినిచ్చింది. అమ్మ మాకు శక్తినిచ్చేవి సరే, లోకాలు క్షేమంగా ఉండాలి కనుక ముల్లోకాలను రక్షించాలమ్మా, భండాసుర సంహారం చేయాలి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, అమ్మవారు వచ్చారు లోకాలను అనుగ్రహించడానికి. ఎవరితో యుద్ధం చేయడానికి? నోరారా అనండి, భండాసురుడు. అలాగని జపం చేయకండి.
గుర్తుపెట్టుకున్న భండాసురుడితో యుద్ధం చేయాలి. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నా అంటే కౌంటర్ పార్ట్ భండాసురుడు, వాడితో యుద్ధం చేయాలి. వాడికి ఎంత ఉందో అమ్మవారికి తక్కువ లేకుండా అన్నీ ఉండాలి. వాడికి రాజధాని నగరం ఉంది, అమ్మవారి మాటిమాటికి మణిద్వీపంకి వెళ్ళి వస్తుందా, కనుక ఆవిడకో రాజధాని నగరం నిర్మాణం చేయాలి. అలాగే రాజధాని నగరం నిర్మాణం చేయడం కోసం అప్పటికప్పుడు ఇద్దరు దేవశిల్పుల్ని, ఒకటి దేవశిల్పి ఒక రాక్షస శిల్పి, విశ్వకర్మ మయుడు, ఇద్దరిని పిలిచి మీరిద్దరు కూడబలుక్కుని అమ్మవారికి ఒక రాజధాని నగరం తయారు చేయాలన్నాడు. 16 చోట్ల తయారు చేశారండి. 16 రాజధాని నగరాలు అన్నీ ఒకేలా ఉండాలి, అది మీరు చేయండి అని చెప్పాడు. మీరే చేయాలి, ఎందుకంటే మీరు దేవశిల్పులు కనుక అమ్మవారిని ఉపాసన చేసి, పైగా అమ్మవారికి హోమ్లీగా ఉండాలి. ఆవిడ హోమీది మణిద్వీపం, అలాగే ఉండాలి, ఇంచుమించు అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చింది లలితాదేవి కనుక, శ్రీ విద్యాధిదేవత కనుక, ఆ శ్రీ విద్యాదేవతకు సంబంధించిన అంశములతో ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ 16 నగరాలు నిర్మాణం చేశారు. అందులో ప్రధానమైనది ఏది అంటే మేరు పర్వత మధ్యంలో నిర్మాణం చేశారు అమ్మవారికి, అది శ్రీమన్నగరం. ఆ శ్రీమన్నగర్ నిర్మాణమైన తర్వాత జరిగిన అంశం ఏమిటి అంటే అక్కడ మొత్తం ఆవరణలన్నీ సిద్ధం చేశారు. ఇక అమ్మవారు వెళ్ళాలి, వెళ్ళగానే అంతా యాక్టివ్ అయిపోతుంది. సింహాసనం మీద కూర్చోవాలి. ఈ బ్రహ్మగారికి చాదస్తం ఎక్కువ, ఎందుకంటే వేదాలన్నీ 4 ముఖాలు పెట్టుకున్నాడు కనుక. చాదస్తుడు అంటే వేదం చెప్పినట్టు బ్రతికేవాడు అని అర్థం, ఇది తెలుసుకోండి చాలు. ఇక్కడ శాస్త్రం చెప్పినట్టు బ్రతికేవాడిని చాదస్తుడు అనాలి. ఎవడైనా మీరు చాదస్తుడు అంటే టైటిల్ అది, అదే అబ్సెషన్స్తో ఉన్నవాడిని చాదస్తులు అంటాము, అది కాదు ఈ చాదస్తం. చాదస్తం. కానీ నేనేమన్నాడంటే నువ్వు ఇప్పుడు మహారాణి ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడు మరొక రూపంలో వచ్చే కనుక ఒట్టి ఆడది సింహాసనం ఎక్కకూడదు, ఒట్టి మగాడు సింహాసనం ఎక్కకూడదు పెళ్ళి అయితే కానీ. కనుక నీకు పెళ్ళి అయితే నేను సింహాసనం ఎక్కిస్తానన్నాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఆవిడ ఏ రూపం ధరించాలో శివుడు ఆ రూపం ధరించాలి. కనుక శివుడికి ఇచ్చే వివాహం చేయాలని తెలుసు. కానీ ఇప్పుడు వచ్చింది లలితా త్రిపుర సుందరి, మహాసౌందర్యంగా ఉంది. ఈ శివుడి పక్కన నిలబడున్నాడు. ఇంత అందగత్తికి ఇతన్నా అనుకున్నట్ట మనస్సులో. ఇలా అనుకున్నాడో లేదో ఆ శివుడి నుంచి ఒక ఆయన బయటకు వచ్చారండి, పరమ అందంగా ఉన్నాడు. అక్కడ ఆవిడ ఎలా ఉందో అలాగే ఉన్నాడు. ఆవిడ 16 వర్షప్రాయ, 16 ఏళ్ల వయస్సులో అరుణకాంతితో ప్రకాశిస్తుంది. 4 చేతుల్లో చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు ధరించింది. ఈయన అలాగే పట్టుకున్నట్ట చూశాడు. ఇద్దరికి బలి సరిపోయింది. ఆవిడ కామేశ్వరి, నువ్వు కామేశ్వరుడివి, మీ ఇద్దరికి వివాహం చేసేయాలి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే మీరు రూపం మారిస్తే మళ్ళీ పెళ్లి చేయాల్సిందే అని చెప్పగానే కన్యాదాని ఎవడు చేస్తాడు అంటే విష్ణువుని చూశాడు. ఆయన నువ్వే అన్నగారివి కనుక నువ్వే చెయ్యి అన్నాడు. అప్పుడు లక్ష్మీనారాయణలు కలిసి కన్యాదానం చేస్తుంటే కామేశ్వరుల కళ్యాణం జరిగిందండి. ఇక్కడ ఇదే కామాక్షి కళ్యాణంలో విష్ణువు ధారపోయడం అనేది కొన్ని చోట్ల శిల్పాల్లో మనం చూస్తాం కథ ఇది. అయిన తర్వాత సింహాసనం ఎక్కి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడు పట్టాభిషేకం అయింది. అప్పుడు ఆ శ్రీమన్నగరం శోభిల్లుతుంది. అక్కడ శ్రీమన్నగర రాజధాని నగరంలో ఆవిడ కూర్చొని శ్రీ మహారాజ్ఞిగా ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన ఆ శ్రీమాత అప్పుడు తన సైన్యం అంటే ఎవరు? శక్తిశానులే. వీళ్ళెవరు గారు? ఆ శక్తిశానులన్నీ ఇక్కడున్న వాళ్ళే. వీళ్లతో అప్పుడు బయలుదేరి ఆ శ్రీచక్రాన్ని రథంగా చేసుకుని బయలుదేరి వెళ్ళి భండాసురుడిని సంహరించిందని కథ. కానీ శ్రీమన్నగరం ఎప్పుడు ఏర్పడిందో తెలిసింది కదా. ఆ శ్రీమన్నగర వర్ణన మొత్తం లలితా చరిత్ర అంతా చెప్పిన తర్వాత హయగ్రీవస్వారు అగస్త్యులకు చెప్తారు. ఆ శ్రీమన్నగర వర్ణన ఎవరు ధ్యానిస్తారో వారికి సర్వైశ్వర్యములు సిద్ధిస్తాయి, గ్రహబాధలు తొలగుతాయి. ఎందుకంటే వారిలో ప్రసరించేటువంటి ఆత్మరూపిణైన అమ్మవారి యొక్క శక్తిని ధ్యానించారు కనుక ప్రారబ్ధవశాత్తు ఏవైనా దోషాలు ఏవైనా ఉన్నా ఆ శక్తి తరంగాలు ప్రసరించి అవన్నీ తొలగిస్తాయండి. అందువల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయి. పైగా భావన బట్టి ఫలం ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఆలోచించేవాడికి చూడండి, వాడి ఇంట్లో ఎప్పుడు అశాంతి వాడి ఇంట్లో కాదు, వాడి మనస్సులో ఉంది. దాని ప్రభావం వైబ్రేషన్స్ రూపంలో మొత్తం ఉంటాయి. కానీ ఎప్పుడు అమ్మవారిని భావిస్తే ఏమొస్తాయండి? ఆవిడ పాజిటివ్ పవర్ కనుక అంత పాజిటివే, నెగిటివ్ అనేది ఉండదు. కనుక దుఃఖాలు పోతాయి, రోగాలు పోతాయి. ఆ ఇల్లు ఏవైనా వాస్తు దోషాలు ఇవన్నీ ఉంటే పోతాయి ఇక్కడ. అందుకే మణిద్వీప వర్ణన గృహప్రవేశ కాలాల్లో చదవమంటారు. అంటే శ్రీమన్నగర వర్ణన కూడా అదే. కనుక నీ గృహమే శ్రీమన్నగరం కాదు, నీ దేహం కూడా శ్రీమన్నగరమే, విశ్వమే శ్రీమన్నగరం. దీనికి మూల శక్తులన్నీ శ్రీమన్నగరంలో చెప్పబడుతుంటాయి. కానీ శ్రీమన్నగరం అంటే ఇప్పుడు తెలిసింది కదా, దాని వర్ణన ఇప్పుడు ప్రారంభిస్తున్నారు మహానుభావులు దూర్వాసులు. అయ్యో 3 రోజుల్లో ఒక రోజు అంతా ఉపోద్ఘాతానికి అయిపోతే అసలు ఏమిటంటే ఆ బాధ నాది, పూర్తి చేసే బాధ.
కానీ లోకం అంటే ఏంటో తెలియవలసిన బాధ్యత ఉంది గనక లోకాలంటూ ఇప్పుడు చెప్పడం మొత్తం జరిగింది. కనుక అమ్మవారి ఉపాసకులకి శ్రీమన్నగరమే పరమము. అది నువ్వు సగుణముగా అలాగ భావిస్తుంటే ఇహంలోనే ఫలితాలు లభిస్తున్నాయి. ఇది చెప్పాలంటే శ్రీమన్నగరం వర్ణించడం ఆయన ఉద్దేశం కాదు, అమ్మవారిని కీర్తించడం ఆయన ఉద్దేశం. అందుకే దీని పేరు శ్రీమన్నగర వర్ణన అని పెట్టలేదు ఆయన, శ్రీ లలితా స్తవరత్నం అన్నాడు. లలితాదేవి యొక్క స్తోత్రం. కానీ లలితాదేవి దగ్గర నేను తీసుకెళ్ళాలి అంటే ఇవాళ ఇక్కడ ఈ చోటుకి మీరు రావాలి అంటే ఎన్ని ఆవరణలు దాటి వచ్చారు. కానీ ఒక్కొక్కటి తీసుకొని వస్తే కదా ఇక్కడ కూర్చోబెడతారు. అదేవిధంగా ఒక్కొక్క ఆవరణ దాటుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇది ఎంత అందమైనదంటే ఇది అమ్మవారి లోకం అనే స్పృహ మొదటి ఆవరణలోకి వెళ్ళేటప్పటికి మీకు తెలియాలి. ఒక్కొక్క ఆవరణలో ఇది అమ్మవారి లోకం, ఇక్కడ అమ్మవారి శక్తిలో ఉన్నారు అంటే ప్రతి ఆవరణలో అమ్మవారి స్పృహ ఉందా లేదా అది తెలుసుకోవాలి. అంతేకాదు ఆవరణలో ఎవరెవరు ఉన్నారో చెప్తారు, వాళ్ళు కూడా అమ్మవారినే ధ్యానిస్తూ ఉంటారట. అంత అమ్మ లోకం అండి, అంటే అందరూ అమ్మవారి లోకంలోనే ఉంటారు. అంటే ప్రతి ఆలోచన ప్రతి ధ్యానం అక్కడ వారిది అమ్మవారే. కానీ ఒక్క ఆవరణ మీరు అడుగు పెడుతుంటేనే అమ్మవారి అనుభూతి కలుగుతుంటుంది. ఇక్కడ ఇది ఆవిడ లోకం కదా, అందుకే ఆవిడ శక్తి ఆ లోకం అంతా వ్యాపించిపోయి ఉంటుంది. ఇక్కడ అడుగడుగున ఆవిడే స్పృహలోకి వస్తుంది. ఆవిడని గుర్తు చేస్తూ ఆవిడ శక్తులు కనబడుతున్నాయి, మరి ఆవిడ కనబడాలిగా. ఒక్కొక్క ఆవరణలో ఆవిడ శక్తులు, ఆవిడ జ్ఞానం, ఆవిడ స్మరణ వస్తూ ఉంటే చివరికి ఆవిడ కనబడుతుంది. ఇవన్నీ దాటిపోయిన తర్వాత లోకాలు కావాల అక్కడికి వచ్చేటప్పటికల్లా ఇంకా అఖండానందమే లభిస్తుందండి. కనుక ఆ లోకంలోకి తీసుకెళ్లే పని పెట్టుకుని ఒక్క శ్లోకంలో పెట్టారు మా గురువుగారు. ఎందుకంటే అమ్మవారిని తలంచుకుంటే అఖండ ఆనందం పొంగులు పడుతుంది. అఖండ ఆనందం, అఖండం అంటే అనంతం, అనంతమైన ఆనందాన్ని అమృతంతో సాగరంతో పోల్చాలి. సముద్రమే ఇన్ఫినిటీ, అనంతానికి సంకేతం, డెప్త్కి సంకేతం. కనుక ఆనందానుభూతి చాలా లోతైనది, విస్తారమైనది. కనుక ఆనందానుభూతిని అమృత సముద్రం అన్నారు. ఇక్కడ ఆ అమృత సముద్రం మధ్యంలో అంటే దానికి మూలంగా ఆ ప్రకాశ వస్తువు ఉంది కనుక మణిద్వీపం అని ప్రకాశిస్తున్నది. ఆ మణిద్వీపంలో ఆవరణలు కనుక పైసా ఖర్చు లేకుండా ఇక్కడ మఠం వేసి కూర్చోగానే చకచకా దాటిపోయి అమృత సముద్రం దాటేసి మణిద్వీపంలో కూడా ఎంటర్ అయిపోయాం మనం. ఎంత బాగుందండి. ఒకవేళ పొరపాటున శ్రద్ధగా వింటే వచ్చేసినట్టే కదా. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం అని ఒక అత్యద్భుతమైన శ్లోకంలో ఒక్క శ్లోకంలో మొత్తం పెట్టేశారు. ఎవరు? మన గురువుగారు భగవత్పాదుల వారు. అమృత సముద్ర మధ్యంలో మణిద్వీపంలో కల్పవృక్షాది వనముల మధ్య అంటే ఆవరణలన్నీ దాటించారు. అప్పుడు కల్పవృక్షాలు అనగానే మొత్తం 5 ఆవరణలు దాటించాం. అవన్నీ దాటిన తర్వాత కదంబవనం కూడా దాటిన తర్వాత అక్కడ చింతామణి గృహంలో కూర్చున్న అమ్మవారిని ఎవరో ధన్యులు చూస్తారు అన్నాడు. ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ధన్యత, అక్కడికి వెళ్ళే వరకు ఆగిపోకూడదండి, ఆవరణలో ఆగిపోకూడదు. అంటే ఒక్కొక్క ఆవరణలో ఒక ఆనందం లభిస్తుంది, ఆనందం తాగిపోకూడదు, ఇంకా ముందుకు సాగిపోవాలి. ఈ సాగిపోయేటప్పటికల్లా అనేకములు అయిన ఆవరణ దాటిపోయి ఏకమైన అమ్మవారిని చూస్తున్నాం. ఆ స్థితి వరకు తీసుకెడుతుంది. అలా మనం ప్రారంభించుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రవచనం చివరికి వచ్చేటప్పటికల్లా ప్రారంభిస్తున్నాం మనం. మహానుభావుడు ఒక ఆవరణని ఎలా దాటిస్తాడో చూద్దాం. మొట్టమొదటి నమస్కారం చేసుకుంటున్నారు. ఆయన నమస్కారం చెయ్యనిది అమ్మవారి గురించి చెప్పుకోవడానికి లేదు. అందుకే 2 రోజులు ఆయన గురించి చెప్పుకుని 3వ రోజు ఇక్కడికి వచ్చాం. ఆయన్ని నమస్కారం చేస్తున్నారు ఎవరు? దూర్వాసుల వారు. వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయనీ జార కోరకాపీడం. ఆర్యా ఛందస్సు చాలా మృదువుగా మధురంగా నడుస్తూ ఉంటుందని, వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది. వందే గజేంద్రవదనం అంటే ఏనుగు మొహం వాడికి నమస్కారము. ఎలా ఉన్నాడు? వామాంక ఆరూఢ వల్లభాశ్లిష్టం, ఎడమ తోడపై కూర్చున్న వల్లభాదేవిని చేతితో ఆలింగనం చేసుకున్నాడు. ఆవిడ కూడా చేతిని వీపు నుంచి తిప్పి అలా పట్టుకుంది. ఇక్కడ ఆవిడ వల్లభ సమేత గణపతి. ఆయన అంటే ఏమిటో చెప్పుకున్నాను నిన్న. అంటే నాకు 2 రోజులు ఈ శ్లోకం చెప్పుకోవడానికి సరిపోయింది. ఇక్కడ కుంకుమ పరాగ సోణం, కుంకుమ పువ్వు పొడిలాగా ఎర్రగా ప్రకాశించిపోతున్నటువంటి వాడు కువలయనీ జార కోరకాపీడం. అనేక యాంగిల్స్తో చూడొచ్చండి. పొయిట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో, కవిత్వం. కువలయనీ జార అంటే కలువల ప్రేమికుడు. ఆ ప్రేమికుడు యొక్క మొలకని తలపై పెట్టుకుందిట. కలువల ప్రేమికుడు అంటే ఎవరు? చంద్రుడు.
చంద్రుడు మొలక అంటే చంద్రలేఖని తలపై పెట్టుకున్నవాడు అని అర్థం చెప్పాడు. కువలయని జార కోరకాపేడ నెలవంకని నెత్తిపై పెట్టుకున్నవాడని. వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయని జార కోరకాపీడం. గణపతి స్థితి అయిపోయింది. తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా ప్రవేశిస్తున్నాం. ముందు ఆ సువర్ణ శైలానికి నమస్కారం చేస్తున్నారు. అదే సువర్ణ శైలం, కనకశైలం అని దానికి పేరు. కళ్యాణాచలం అని మరొక పేరు. కనకశైల విహారిణి అంబ కామకోటి బాలే సుశీలే అని శ్యామశాస్త్రి గారు ఒక కృతి ఉంది. అది కనకశైలం అంటే మేరు పర్వతం. మేరు పర్వతం అంటే సాధారణంగా మనకు పురాణాల్లో వర్ణించేటువంటి మేరు పర్వతం కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మేరువు అనే మాటకు అర్థం ఏమిటంటే అనేక కాంతులను వెదజల్లునది, సర్వశక్తుల్ని వెదజల్లుది. ఇది ఏమిటో చెప్తున్నారు తర్వాత. సజయతి సువర్ణశైల సకల జగచ్చక్ర సంఘటితమూర్తి కాంచన నికుంజవాటీ కందళదమరీ ప్రపంచ సంగీత. సజయతి సువర్ణశైల, ఆ బంగారు శైలం ప్రకాశిస్తున్నది చూడండి. అదేమిటి ఆ బంగారు పర్వతం మేరు పర్వతం అంటే సకల జగచ్చక్ర సంఘటితమూర్తి. అది మొదట ఉపోద్ఘాతంలో చెప్పాం. సర్వ జగత్తు యొక్క సంఘటిత అంటే సర్వ సగశక్తులు కలిసిపోయిన మూర్తి ఇక్కడ. అంటే విశ్వమంతా ఏ ఏ శక్తులు ఉన్నాయో వాటన్నిటి యొక్క కలయిక, అన్ని శక్తులు కలిసినటువంటి మహాపర్వతం అది. ఈ పర్వతం ఎలా ఉన్నదంటే అందులో అనేక రకములైనటువంటి గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో దేవకాంతులు గానం చేస్తూ ఉన్నట్టు అక్కడ ఆ గానములు వినబడుతున్నాయి. అందుకే కాంచన నికుంజవాటి బంగారు పర్వతంలో ఉన్న బంగారు పొదరిళ్లలో కందళ దమరీ ప్రపంచ సంగీత దేవకాంతల సంగీతం వినబడుతుందట మేరు పర్వతంలో. ఇక్కడ మేరు మన పిండాండంలో మేరు అంటే కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నదే మేరు అండి. ఇది ఇక్కడ మేరు, అది అక్కడిది ఇక్కడ అలా అన్వయించుకోవాల్సింది. అలాగే ప్రపంచానికి ఆధారముగా ఉన్న ఒక శక్తిని మేరు అంటాం. బయట బ్రహ్మాండములన్నింటికి వెన్నులాగా ఒక శక్తి ఉంటుంది. అది కనబడుతుందా అంటే వెన్నుముక మాత్రం కనబడుతుందా? అది తీసి చూపించవలసిన అవసరమూ లేదు. అలాగే ఆ మేరువు కూడా ఒకటి ఉంది. ఈ సర్వజగత్తుకి ఆధారం ఒక మేరు ఉంటుంది కనుక రెండు ఇక్కడ చూపి బ్రహ్మాండం పిండాండం రెండింటినీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నీ పిండాండంలో సహస్రారం వరకు వెళ్ళిన కుండలిని రూప శక్తే మేరు. ఇక్కడ విశ్వానికి ఆధారమైన ఒక శక్తి ఉంది, అది సర్వశక్తి యొక్క సమ్మేళనమూర్తి. అక్కడ ప్రకాశిస్తున్నట్టు ముందు మేరువుని ధ్యానించారు. ఆ మేరువు పైకి వెళ్ళిపోతే అక్కడ 3 శిఖరాలు కనబడుతున్నాయి. ట్రయాంగులర్ షేప్లో 3 శిఖరాలు కనబడుతున్నాయి. మేరు పర్వతం మీద 3 శిఖరాలు. అవి హరిహయ నైరుత మారుత హరితామంతేష్వస్థితంతస్య వినుమస్సానుత్రితయం విధిహరి గౌరీశ విష్టపాధారం. 3 శిఖరాలు అంటే మీరు ట్రయాంగుల్గా ఆలోచించుకుంటే ఆ పైన 3 శిఖరాలు ఉన్నాయండి. ఆ 3 శిఖరాలు ఎక్కడెక్కడంటే హరిహయ అంటే ఇంద్రుడు, నైరుతి, మారుత అంటే ఎవరు? వాయువు. అంటే ఇంద్రదిశ అంటే తూర్పు, నైరుతి దిశ వాయవ్య దిశ. మీరు చూస్తే 3 పాయింట్లు వచ్చాయి కదా, 3 శిఖరాలు ఉన్నాయట, అంటే త్రికోణాకృతి. ఆ 3 శిఖరాలు ధ్యానించారంటే మేరు పర్వతం ధ్యానించాం. మేరు పర్వతంపై 3 శిఖరాలు. ఈ మేరు పర్వతం మామూలుది కాదు, సర్వ జగత్తుకి ముఖ్యమైన శక్తులన్నీ కలిసి మేరు పర్వతం ఉన్నాయి. అది బంగారు పర్వతం. దాని యొక్క పై శిఖరములు 3 ఉన్నాయి. ఈ 3 శిఖరాలు ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణువు, ఇంకోటి శివుడు. అందుకే విధి హరి గౌరీశ విష్టపాధారం. విష్టపం అంటే లోకం. ఒకటి బ్రహ్మలోకం, ఒకటి విష్ణులోకం, ఒకటి శివలోకం. ఇది అమ్మలోకం గురించే చెప్పేటప్పుడు ఇలా చెప్పుకోవాలి. ఇక్కడ బ్రహ్మలోక, విష్ణులోక, శివలోకములు అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయ, ఈ 3 శక్తులు. ఇది త్రికోణమైంది. ఎప్పుడైనా మీరు త్రికోణం గీస్తే సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, అంతే కదా. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర అనే 3 శక్తులు 3 బిందువులుగా ఉంటే ఈ 3 బిందువులు రావడానికి కారణం ఒక్క బిందువు. ఒక్క బిందువు విచ్చుకొని 3 బిందువులైంది. ఆలోచించండి. ఆ ఒక్క బిందువు ఏదో అది మధ్యలో శిఖరంగా ఉంది ఇక్కడ. అందుకే సుమేరు మధ్య శృంగస్థ. ఇప్పుడు వచ్చింది కదా లలితా శాస్త్రంతో లింక్. మేరు పర్వతంపై 3 శృంగములకు మధ్య శృంగం ఏదుందో ఆ శృంగం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. అక్కడ ఉంటుంది ఈ లోకం. కానీ శ్రీమన్నగరం ఎక్కడుంది? మేరు పర్వతంపై ఉన్న 3 శృంగముల మధ్యలో బిందువుగా ఉన్న ఒక శృంగం ఉంది. ఆ శిఖరంకి వెళ్తున్నాం. ఇప్పుడు 3 శృంగాలు ధ్యానించాం. అది విధి హరి గౌరీశ విష్టపాధారం. మధ్యే
ఆ తీసుకెళ్తుంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అడ్రస్ క్లియర్గా ఉంటే అలా వెళ్ళిపోతాం, అలా తీసుకెళ్ళిపోతాడండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా. కనుక ఇప్పటివరకు ధ్యానం పట్టింది కదా. మేరు పర్వతం పైన 3 శిఖరములు త్రికోణాకృతిలో ఉన్నాయి. తూర్పు దిక్కు, నైరుతి దిక్కు, వాయు దిక్కులో మధ్యే, వాటి మధ్యలో పునర్మనోహర రత్నరుచిస్తబక రంజిత దిగంతం ఉపరి చతుశ్శతయోజనముత్తుంగం శృంగపుంగవం ఉపాసే. ఆ మధ్యలో ఒక శృంగం ఉంది. అంటే 3 శిఖరాలు, శృంగం అంటే శిఖరం, 3 శిఖరాల మధ్యలో ఒక శిఖరం ఉంది. ఈ శిఖరం ఎలా ఉన్నదంటే, ఇప్పుడు దీనికి బ్రహ్మాండ పురాణంలో శ్లోకములు తెలిస్తే దీనికి అర్థం చెప్పుకోవచ్చు. అక్కడ ఎలా వర్ణిస్తారంటే, ఈ 3 శిఖరములు 100 యోజనాలు విస్తీర్ణంతో ఒక్కొక్కటి ఉంటాయి. 100 యోజనాలు పొడవుతో, ఎత్తుతో 3 ఉంటే, ఈ మధ్య శృంగం 400 యోజనాలు ఎత్తుతో ఉంటుంది. ఇక్కడ యోజనము అంటే సుమారు 9.5-10.5 మైళ్ళు మధ్యలో ఉంటుంది. యోజనం అంటే లెక్కది, మన లెక్క ప్రకారం. మొత్తానికి అక్కడున్న మధ్యలో శృంగం మాత్రం ఈ 3 శృంగాలున్న ప్లేన్లో ఉండకుండా దానికి కొంచెం పైన ఎత్తులో ఉంది. ఎంత ఎత్తు అంటే ఉపరి చతుశ్శతయోజన ముత్తుంగం, ఆ మధ్యలో 400 యోజనాల ఎత్తుతో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శిఖరం ఉంది, శృంగం ఉంది. అది సుమేరు మధ్య శృంగం. అది ఆ మధ్య శృంగంపై నిర్మించబడింది శ్రీదేవి నగరం. ఇప్పుడు ఆ నగరం ఆ శృంగం మీద ఉంది. అక్కడ ఉందండి ఈ నగరాన్ని మనం ఇప్పుడు భావించాలి. ఇప్పటివరకు నగరం వరకు వెళ్ళాం. ఆ నగరంలో ఆ నగరం మొత్తం కలిపి ఒకసారి నమస్కారం చేస్తున్నారు. ఆవరణలోకి ఎంటర్ అయ్యే ముందు నగరానికి మొత్తం నమస్కారం చేస్తున్నారు. నగరం దగ్గరకు వచ్చేసాం కదా. అది 3 శిఖరాల మధ్య శిఖరంపై నగరం. అది ఎలా ఉన్నదంటే, తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాల మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్యాయాః. మొత్తం 400 యోజనాల విస్తీర్ణం, పొడవు అంతా వెడల్పు అంతే. 400 యోజనాల పొడవు, 400 యోజనాల విస్తీర్ణంతో ఉన్నది. దేవశిల్పినా రచితం, దేవశిల్పి చేత నిర్మింపబడింది. అందుకే ఆ కథ తెలిస్తే కానీ తెలియదని చెప్పడానికి ఇది కారణం. దేవశిల్పినా రచితం. అది నానా సాల మనోజ్ఞం. సాలము అంటే ఆవరణ, ప్రాకారము, ఒక చుట్టు. అంటే ఇదంతా ఒక చుట్టు అయితే అదొక ప్రాకారం, లోపల మరొక చుట్టు, మరొక ప్రాకారం. ఆ చుట్టుకి ఈ చుట్టుకు మధ్య ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో కొన్ని శక్తులు ఉంటాయి. అర్థమవుతుంది కదా. కనుక ఆవరణలు అంటే ఇలా ఇలా బద్దలుగా పెట్టింది కాదు, వృత్తాకారంలో భావించవచ్చు. వృత్తాకారంలో భావించినప్పుడు మొదటి ఆవరణలోకి మనం తీసుకువెళుతున్నారు. ఇప్పుడు వెళ్తామో లేదో నాకు తెలియదు, కానీ లోకం దగ్గరికి వచ్చేసాం. అమ్మవారి నగరానికి నమస్కారం. ఇప్పుడు అది నానాసాల మనోజ్ఞం. సాలము అనగా ప్రాకారము లేదా ఆవరణ, అంటే కోటలు ఒక్కొక్కటి. ఈ ప్రాకారాలు ఎలా ఉంటాయంటే, వీటికి 8 దిక్కుల ఈ ప్రాకారాలకి బురుజులు ఉంటాయండి. ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక రాజదుర్గాన్ని భావిస్తే, రాజు అంతఃపురంలోకి వెళ్ళే లోపల ఎన్ని ప్రాకారాలు దాటి పెడతాం. కక్షలు అంటారు దీన్నే. కక్షలు, ప్రాకారములు, సాలలు, ఆవరణలు, ఇన్ని పేర్లు దానికి. ఒక్కొక్క ప్రాకారము దాటి వెళ్ళాలి. ప్రతి ప్రాకారానికి 8 దిక్కులో కూడా కోటలు ఉంటాయండి, బురుజుల్లాగా ఉంటాయి. అలా భావించాలి. అయితే అన్నీ ఒక ప్లేన్గా ఉండవు. ఇది దాటితో ఒకటి అలా కాకుండా, ఇది దాటిన తర్వాత దానికంటే ఎత్తుగా మరొకటి ఉంటుంది, దానికంటే ఎత్తుగా మరొకటి ఉంటుంది. ఈ ఆవరణ కంటే తర్వాత ఆవరణ కొంచెం ఎత్తు, దానికంటే ఎత్తు. అలా వెళుతూ పైకి వెళ్ళేటప్పటికల్లా అమ్మవారు ఆ పైన బిందువు దగ్గర కూర్చుంటారు. అలా మనం భావించాలి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆవరణలోనే బోల్డని శక్తులు ఉంటారు. అందుకే 25 ఆవరణలు 25 నిమిషాలు దాటివచ్చు. కానీ ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుంటూ వెళితే కొంతకాలం పడుతుంది, చేరుకోవడానికి ఇంకా ఎన్నో జన్మలు పడుతుంది. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు మనం లోకం దాకా వెళ్ళాం. ఆ నగరం ఎవరిది అంటే, ఆది విద్యాయా నగరం, ఆది విద్య యొక్క నగరం అన్నాడు. అమ్మవారే ఆది విద్య. ఆది విద్య అంటే బ్రహ్మ విద్య, తర్వాత లోక విద్యలన్నీ. బ్రహ్మ విద్య శ్రీ విద్య. కనుక శ్రీ విద్యాది దేవత యొక్క నగరం అది అని ప్రారంభించారు. ఆది విద్యాయా నగరం నమామ్యహం. ఆది విద్య యొక్క నగరమునకు నమస్కారము. ఎంత ఉపోద్ఘాతం తర్వాత మనం మేరు పర్వతం ఎక్కి, ఏమంటే కొండెక్కడం అంత తేలిక. ఇక్కడ కొంతమంది కైలాసం వెళ్ళొచ్చుంటారు. ఎంత కష్టపడి ఎన్ని రోజులు వెళ్ళారో. మీకు 2 నిమిషాలు మేరు పర్వతం ఎక్కించాం. మేరు పర్వతం వెళ్ళిపోయి మధ్యలో 3 శృంగాలు చూసేసుకుని, మధ్య శృంగం అంత హైట్లో ఉంటే దాని మీద మళ్ళీ అంత హైట్లో ఉన్నటువంటి లోకంలో ప్రవేశిస్తూ ముందు లోకాన్ని బయట నుంచి మొత్తం చేసుకుని నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఆవరణలో ఎంటర్ అవ్వాలి. రేపు వెళదాం. ఏముంది, కాస్త ఇక్కడ విశ్రాంతి తీసుకుని
రేపటి రోజున ఒక్కొక్క ఆవరణలోకి వెళదాం. ఇవాళ చెప్పుకున్న 5 శ్లోకాలు ఒక్కసారి చెప్పుకుంటే, వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయనీజార కోరకాపీడం సజయతి సువర్ణశైల సకల జగచ్చక్ర సంఘటితమూర్తి కాంచన నికుంజవాటీ కందళ దమరీ ప్రపంచ సంగీత హరిహయ నైరుత మారుత హరితామంతేష్వస్థితం తస్య వినుమస్సానుత్రితయం విధిహరి గౌరీశ విష్టపాధారం మధ్యే పునర్మనోహర రత్నరుచిస్తబక రంజిత దిగంతం ఉపరి చతుశ్శతయోజన ముత్తుంగం శృంగ పుంగవముపాసే. ఆ మధ్య శృంగం నుంచి బంగారు కాంతులు రత్నకాంతులు ప్రపంచవి వెజ్జలు పడుతున్నాయట. అలా ఉంది ఆ శృంగం. దానిపైన తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాల మనోజ్ఞం నమామ్యహం నగరం ఆదివిద్యాయా నగరం నమామ్యహం అని ఇంకా ఒక్కొక్క ఆవరణలో వెళుతూ అమ్మవారిని చూడబోతున్నాం. 2 రోజుల్లో చూడలేమా? ఆవిడే చూపిస్తుంది. ఎందుకంటే ఆవిడ దగ్గర కూర్చున్నాం. ఏ తల్లి చెంత శృంగేరి శారదాంబ దగ్గర నిరంతరం శ్రీచక్రం ఆరాధింపబడుతుందో ఆ శ్రీచక్రాధిదేవత అయినటువంటి ఆది విద్య యొక్క నగరం అది. అటువంటి శ్రీమన్ నగరానికి ఒక్కసారి నమస్కారం చేద్దాం. అయితే ఇంతకీ భండాసురుడి నగరం గురించి చెప్పలేదే. భండాసుడికి క్యాపిటల్ సిటీ ఉంది. అరే శత్రువుకు క్యాపిటల్ సిటీ ఉంది, మనకు లేకపోవడం ఏంటని బ్రహ్మదేవుడు అమ్మవారికి సృష్టించట. ఎందుకంటే మణిద్వీపకు మాటికి వెళ్తుందా, అందుకే తీసుకొచ్చాడు. భండాసుడి నగరం పేరు శూన్యక పట్టణం. ఏదో భలే ఉందే, ఈసారి పేరు పెట్టుకుందాం, సిటీకో ఇంటికో అనుకోకండి. శూన్యం అంటేనే తెలుస్తుంది, ఏమీ లేదు, అన్నీ ఉన్నట్టు కనబడుతుందిట. ఏం అద్భుతమైన మాట అండి. అదే మాయ. ఏమీ ఉండదు, అన్నీ ఉన్నట్టు కనబడుతుంటాయి. ఇక్కడ గట్టిగా ఆలోచిస్తే ఏమీ లేవని నీకు తెలిసిపోతుంది. అందుకే ఆలోచించు, తెలిసిపోతుంది ఏమని భయంతో. ఏమీ లేవు, అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంటాయి. తెలుసుకోండి, ప్రతిదీ కూడా ఇది నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, నేను పోతే వీళ్ళందరూ ఏమైపోతారో ఏమీ కారు, హాయిగా ఉంటారు. నీకు ఊరికినది అంత భ్రాంతే. ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి అనిపించుకోవడం మోహం. దానివల్ల రాగద్వేషం, దానివల్ల వీడు నావాడు, వీడు పైవాడు, ఇలా కూరుకుపోయి మళ్ళీ జనన మరణాల్లో పడిపోతుంటాం. అవన్నీ పుట్టించడానికి కావలసిన అద్భుతమైన నగరం పేరు శూన్యక నగరం. అయితే ఇవన్నీ చైతన్యవంతంగా ప్రకాశిస్తున్నాయి. ఆ చైతన్య పేరు శ్రీ. దాన్ని తెలుసుకోనంత వరకు ఇవే సత్యాలు అనుకుంటావు, మాయలో పడతావు. కనుక శ్రీ చైతన్య స్వరూపమైన ఆ తల్లి శ్రీ విద్యగా నిన్ను అనుగ్రహిస్తే ఈ మాయారూపమైన శూన్యక నగరాన్ని దాన్ని పట్టి పాలిస్తున్న అవిద్యారూపుడైన భండాసురుణ్ణి సంహరిస్తారు. అది తెలుసుకోవాల్సింది. కానీ శ్రీమన్నగర ధ్యానం మనలో ఉన్న అజ్ఞానాన్ని, అజ్ఞానికి మూలమైన అవిద్యని పటాపంచలు చేయాలి. అప్పుడు జనన మరణ రూప పరంపరలన్నీ నశించిపోతాయండి ఇక్కడ. అందుకే ఇప్పుడు చూస్తే మోక్షం వైపు వెళ్ళిపోయిందా లేదా? సగుణం నిర్గుణం కలిసిపోయింది ఇప్పుడు ఏకంగా. మీరు ఎప్పుడో కలిసిపోయి ఉంటే మీరు గమనించారో లేదు. 2 లేవు. ఆలోచిస్తే నిర్గుణం, ధ్యానిస్తే సగుణం అంతే ఇక్కడ. కనుక ధ్యానించినప్పుడు సగుణాన్ని ధ్యానిస్తూ ఇదేమిటో అని ఆలోచిస్తే నిర్గుణతత్వంలో గడిపోయావు. అది ఇక్కడే కనబడుతుంది. కనుక సగుణం నిర్గుణం 2 అమ్మవారే. ఇది తెలుసుకుని మన దివ్యమైన శ్రీమన్నగరానికి నమస్కారం చేసుకుంటూ ఉందాం. అంటే ఇవాళ మనకి గేట్ వరకు వచ్చాం, ఎంట్రీ. ఒక పాస్ పట్టుకుని రేపు లోపలికి వెళ్ళిపోదాం. ఒక్కొక్క ఆవరణ చకచకా వెళ్ళిపోదాం. ఎల్లుండి అమ్మవారి దగ్గర ఉంటాం. ఆవల ఎల్లుండికి అలాగ అవకాశం లేదు కనుక ఎల్లుండి లోపల అన్నీ తిరగాల్సిందే. కనుక రేపటి రోజున ఒక్కొక్క ఆవరణ ధ్యాన రూపకంగా వెళుతూ దర్శిద్దాం. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతా స్వరూపిణి శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ జగద్గురుస్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.